మూషికవాహనమోదకహస్త చామరకర్ణవిలంబితసూత్ర వామనరూపమహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాదనమస్తే. ఆర్యజనాభిరామ హృదయాంబుజమల్వికసింపచేయు జ్ఞానార్యముడయ్యు ఆర్తజనతాంబుధిచంద్రుడు కీర్తనీయ ధీవరీయుడు అశేష శిష్య జనవందిత పాదుడునైన కృష్ణమాచార్యులకెక్కిరాలకు వినతుల్ నమస్కృతుల్. చేతమునందు మార్దవము. ఒక్క మాటలు మాత్రమే కాదు, ఈవేళ ప్రొద్దున విన్నట్టుంటే వెంటనే దాన్ని రివైండ్ చేసుకొని వినడానికి ప్రయత్నించండి. చేతమునందు మార్దవము, ఆ మనస్సులో నుండే సంకల్పాలు, తద్వారా ప్రొద్దున మాస్టర్ గారు చెప్పినటువంటి దాంట్లో మాట వాక్కు అనే దానికి గుహ్యంగా 3 భాగాలు. 4వ భాగం వ్యక్తమయ్యే వైఖరి, పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని లలితా సహస్రనామాలు చదువుతుంటాం. అటువంటి మనస్సులో ఉన్నటువంటి ఆ మృదుత్వం, కోమలత్వం నుండి మనకు అత్యద్భుతమైనటువంటి మాటలు, ఎంతో గొప్ప మాటలను సరళీకృతం చేసి చెప్పేటువంటి మనస్సు కలిగిన గురువు గారిని పొందడం మన అదృష్టం. అటువంటి చేతమునందు మార్దవము చేతలహో మహిమాన్వితములే వాతెర విప్పెనా మధువు. నిజంగా ప్రొద్దున మధువే వెలికింది పెదవులంది. వైద్యము కాదు అమృతాభిషేకమే పోతలు పోసినట్లగుట పోగును పో భవరోగమెల్ల. శారీరక రోగాలు తొలగించడానికి అనేక మంది డాక్టర్లను తయారు చేశారు మాస్టర్ గారు, కానీ భవరోగాలు తొలగించేటువంటి గురువు ఒక్కరే. పోగును పో భవరోగమెల్ల అయ్యాతడనంత కృష్ణుడు మహాత్ముడు వానికి నా నమస్కృతుల్. శ్రీకృష్ణార్యతనోజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఆరాధ్మినో యతీంద్రశ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోళీస విక్షిప్తం సహస్రం సీతారామయతీంద్రశ్రీ భావవాన్మయ బోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. జానకీ రామచంద్ర దర్శనము కోరు అతడబడుగాని ముందు నిన్నడుగవలయు నీ కృపాదృష్టి లేక పినాకి ఏమి అడుగిడడులోన ద్వారం నందు నీవు. సాక్షాత్తు లలితా స్వరూపం రామచంద్రమూర్తి యొక్క స్వరూపం, ధర్మపీఠం గురు పూజలైతే ఇందులోకి ప్రవేశించడానికి అర్హత అన్నట్లుగా శనివారం ప్రొద్దు రాగానే నిన్న సాయంత్రమే హనుమాన్ చాలీసా చేయించారు గురువుగారు. అంటే రామచంద్రమూర్తి దర్శనం కావాలి అంటే ద్వారంలో ఉండి మనకు అనుమతి ఇచ్చేటి సాక్షాత్తు పరమేశ్వరుడికైనా పినాకపడినాడు ఆయనకైనా సరే అర్హత ఇచ్చేది ఎవరు అంటే లోపలికి ప్రవేశానికి అనుమతి ఇచ్చేది ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి గారిని మా అందరి చేత రాత్రి హనుమాన్ చాలీసా రూపంలో ఉపాసింప చేసి హనుమంతుడి యొక్క కృపకు ప్రాతుర్యం చేశారు గురువు గారు. ఇక ఒక చిన్న విషయం, గురువు గారు వచ్చారు ఊళ్ళోకి అనగానే భక్తులంతా కూడా గురువు గారి దర్శనం కోసం వచ్చేటప్పుడు పండ్లు ఫలాలు ఏవో ఒక షాప్ దగ్గర ఆగుతారు, కొంటారు. కొనేటప్పుడు మాత్రం ఎట్లుంటుందంటే మోటార్ సైకిల్ మీద ఉన్న వ్యక్తి అక్కడే ఉంటాడు, ఆ పండ్లు అమ్మేవాడిని పండ్లు ఇవ్వవయ్యా అంటారు, డబ్బులు ఇస్తారు, పండ్లు తీసుకుంటాడు. కానీ అదే పండ్లు వచ్చి గురువు గారికి సమర్పించేటప్పుడు వినయంగా సమర్పిస్తారు. సమర్పించబడినటువంటి పండ్లలో ఒక్క పండు కనుక గురువు గారు మనకిచ్చినట్లయితే ఆనందంగా తల వంచి వినయంగా తీసుకుంటాం.
గురువు గారికి సమర్పించడానికి ముందున్న పండు దుకాణదారుడి దగ్గర తీసుకునేటప్పుడు మన యొక్క విధానం ఎట్లుంటుంది, గురువు గారికి సమర్పించిన తర్వాత గురువు గారు మనకు తిరిగి ఇచ్చేటప్పుడు ఆ పండును స్వీకరించేటప్పుడు మన యొక్క మానసిక స్థితి కానీ శారీరక స్థితి కానీ ఎట్లా ఉంటుంది మనకు తెలుసు తేడా. అంటే గురువు గారికి ఒక సమర్పించగానే వారి స్పర్శ తగలగానే ఆ పండు పదార్థం కాదు, ప్రసాదం అవుతుంది. ప్రసాదం అనేది భావన. గురువు గారి చేతి స్పర్శ తగలగానే దాని స్థితే మారిపోతుంది. ఆ స్థితిని ఎరగకుండా గనక ప్రవర్తిస్తే మహాపాపం. అది మానవ మాత్రుడికి కాదు, దేవతలకు కూడా తప్పదు అనే ఒక సంఘటన శ్రీమద్ భాగవతంలో జరిగింది. ఆ సంఘటన గురించి భాగవత ప్రవచనం జరుగుతూ ఉన్నది. చెబుతున్న వక్త సుఖ మహర్షి, వినేవాడు అర్జునుడి యొక్క మనవడైనటువంటి పరీక్ష మహారాజు. కొనసాగింది, మధ్య దాటింది, సగం దాటింది. ఒక ప్రశ్న తలెత్తింది వినే పరీక్ష మహారాజుకు. అడుగుతాడు చెప్పే సుఖ మహర్షిని, విను మున్నేటికి ద్రచ్చి పాలకడలి విష్ణుడు కూర్మాకృతి వనధింజొచ్చి అదెట్లు మోసే బలుకవ్వంబైన శైలంబు దేవనికాయం అమృతం వనట్ల వడసన్ వారాసి ఏమేమి సంజనితం వయ్యమునీంద్ర చోద్యము గదా సర్వంబు చెప్పంగదే. సుఖ మహర్షికి ప్రశ్న వచ్చింది. మహానుభావ, భాగవతం చెప్తూ ఉన్నారు కానీ పాల సముద్రాన్ని మధించారన్నారే, ఆ సముద్ర మథనంలో ఏమేమి పైకి వెలికి వచ్చినాయి? అసలు వైకుంఠంలో రమాదేవితో క్రీడాసల్లాపాలు చేయవలసిన శ్రీ మహావిష్ణువుకు ఒక కూర్మాకృతిలో, తాబేలు ఆకృతిలో తన వీపును ఆధారంగా పెట్టి మందర పర్వతం కింద ఉండవలసిన అగత్యం ఏమొచ్చింది? అంతేకాదు, ఆ సముద్రం నుంచి ఏమేమి సంజనితమైనవి, పుట్టినాయి, అది కాస్త విస్తారంగా చెప్తే వినాలనుంది మహానుభావ అన్నాడు. ఎందుకు పాల సముద్ర మథనం చేయవలసి వచ్చింది? ఇందాక నేను గురువు గారికి పండు సమర్పించడానికి ముందున్న స్థితి, గురువు గారి నుంచి మనం స్వీకరించేటువంటి ప్రసాద దృష్టికి భేదాన్ని చూడలేక ఒక సంఘటన జరిగింది. దేవేంద్రుడు, దేవతలంటే ఎవరు, రాక్షసులంటే ఎవరు? లోక కళ్యాణం కోసం తమ శక్తియుక్తులను మొత్తాన్ని ఉపయోగించే వారంతా దేవతా శ్రేణి. లోక కళ్యాణానికి విఘాతం కల్పించేటువంటి శక్తులన్నీ కూడా ఆసురీ శక్తులు. రాక్షసులు వేరు, అసురులు వేరు. మొత్తం మీద అసురులు దేవతలకు వ్యతిరేకం. అటువంటి ఆసురీ గణం లోక కళ్యాణానికి విఘాతం కల్పిస్తే వాళ్ళను నిర్జించేటువంటి పనిని దేవతలు తీసుకుంటారు ముందు. దేవతల వల్ల కాకపోతే చతుర్ముఖ బ్రహ్మగారిని కానీ గురువు గారైన బృహస్పతిని కానీ సమీపించి వారి అనుమతితో వారి ద్వారా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో అసురీ శక్తులను నిర్జించేటువంటి పని చేపడతారు. దేవతలే వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఒకనాడు దేవేంద్రుడు జంభాసురుడు అనేటువంటి రాక్షసుడిని నిర్జించడం చాలా కష్టం. కానీ దత్తాత్రేయుల వారి కృప వల్ల దేవేంద్రుడే జంభాసురుడిని వధించాడు. వెంటనే 8 మాగధులు ఉంటారు పక్కన, జయహో దేవేంద్ర పొగడగానే సంతోషం కలుగుతుంది. పొగడ్త స్థాయి దాటుతుంది, అహంకారం జనిస్తుంది. ఇంకా స్థాయి దాటుతుంది, మదం ఎక్కుతుంది. ఆ స్థితిలో ఉన్నాడు దేవేంద్రుడు, ఉత్తమ పురుషుడైనప్పటికీ కూడా. అట్లా మితిమీరిన అహంకారంతో జంభాసురుని వధించాను అనేటువంటి అహంకారంతో ఐరావతం మీద వనంలో తిరుగుతున్నాడు. అటుగా వస్తున్నాడు దుర్వాస మహర్షి. ఏదో లోక కళ్యాణం కోసం రాక్షసుల్ని వధించాడే, జయ జయ ధ్వానాలు చేస్తున్నారే, కాబట్టి దేవేంద్రుడికి మనం ఏదన్నా ఒక ఆశీస్సిద్దామనుకొని అప్పుడే కృష్ణ పరమాత్మ అర్చించిన పుష్పం మాలనిచ్చాడు. కానీ మదగర్వంతో ఉన్న దేవేంద్రుడు కృష్ణ పరమాత్మకు సమర్పించిన పుష్పమాలను ఒక పుష్పమాలగా మాత్రమే చూశాడు తప్ప భగవత్ ప్రసాదంగా తీసుకోక దాని తృణీకరణ భావంతో తీసుకొని అలా విసిరివేశాడు. అది వెళ్ళి దేవేంద్రుడు ఏ ఐరావతం అనే మదగజం మీద ఉన్నాడో ఆ ఐరావతం యొక్క శిరస్సుపై పడింది. వెంటనే తొండంతో తీసుకొని ఆ పూలమాలను కింద వేసి కాలుతో నలిపివేసింది ఐరావతం. కానీ
కృష్ణ పరమాత్మను అర్చించిన విష్ణువుని అర్చించిన కృష్ణ పరమాత్మే విష్ణువు, ఆయన పరబ్రహ్మం. ఆ గోలోకవాసుడైన కృష్ణ పరమాత్మ అర్చించిన పుష్పమాలను ఉట్టి మాలగా చూశాడు కాబట్టే తృణీకరించాడు దేవేంద్రుడు. వెంటనే దుర్వాస మహర్షి కోపం వచ్చింది. కోపం రావటానికి ప్రత్యేకంగా రాదండి. దేవేంద్ర, నువ్వు చేసినటువంటి తప్పుకు నీకు ఇప్పుడు ఒక ఫలితం అనుభవించబోతున్నావు. నీ ఐశ్వర్యం మొత్తం కూడా నీటి పాలగుగాక. ఎందుకని? విష్ణు ప్రసాదాన్ని ఏ రకంగా సంస్కారంతో తీసుకోవాలో తెలవని నువ్వు విష్ణు ప్రసాదానికి అనర్హుడు అన్నాడు. వినండి, ఇక్కడ విష్ణు ప్రసాదాన్ని స్వీకరించవలసినటువంటి సంస్కారం తెలవని నీకు విష్ణు ప్రసాదాన్ని అనుభవించే అర్హత లేదు. అంటే ఇక్కడ విష్ణు ప్రసాదంగా ఏదైతే పుష్పమాలను గ్రహించలేకపోయావో, సకల ఐశ్వర్యాలు ఈ లోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరి ఐశ్వర్యాలున్న ఆస్తులున్న ఆరోగ్యం సకలం కూడా పరమాత్మ యొక్క అనుగ్రహ ప్రసాదమే. ఆ ఎరుకలో లేకుండా ఇదంతా నా నిర్వాకం, ఉపన్యాసం చెప్తున్నా, నా నిర్వాకం అనుకున్నాడు. ఉపన్యాసం చెప్పలేం. గురువు గారి యొక్క అనుగ్రహంతో మాత్రమే చెప్పగలుగుతున్నాం అనేటువంటి భావన నాలుక మీద నుంచి కాదు, అంతఃకరణలోగా ఉన్న నాడే, గురువు గారికి సమర్పణ చేసిన నాడే ఉపన్యాసాలు చెప్పగలుగుతాం. ఆస్తి 100 కోట్లుంది, అదంతా పరమాత్మ అనుగ్రహం అని ఎరుక లేకుండా నేనే సంపాదించాను అహంకారంతో విర్రవీగిన వాడికి ఆ ఆస్తి పోవడానికి ఎన్నో రోజులు పట్టదు. ఆ రకంగా దేవేంద్రుడు తన యొక్క స్వర్గ లక్ష్మి అనేటువంటి ఐశ్వర్యం మొత్తాన్ని కూడా తన నిర్వాకం అనుకున్నాడు. జంభాసురుణ్ణి చంపింది కూడా తన నిర్వాకంతో అనుకున్నాడు. అహంకారం కళ్ళు నెత్తికెక్కినాయి. కృష్ణ పరమాత్మను అర్చించినటువంటి పుష్పమాలను తృణీకరించాడు, ఐరావతం మీద పడేశాడు. వెంటనే ఈ కృష్ణ పరమాత్మ యొక్క అర్చన చేయబడినటువంటి పుష్పమాల ఏదైతే ప్రసాదమో, నీకు ఉన్నటువంటి సర్వ సకల సంపదలు కూడా కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి అనుగ్రహ ప్రసాదమే. దీన్ని నువ్వు తృణీకరించినప్పుడు నీ ఐశ్వర్య సంపదలు కూడా నీకు ఉండవు, అర్హత లేదు. కాబట్టి నీ స్వర్గలక్ష్మి అంశం మొత్తం కూడా నీటి పాలగుగాక అన్నాడు దుర్వాస మహర్షి. వెంటనే ఐరావతం మీద దిగాడు దేవేంద్రుడు, కాళ్ళు పట్టుకున్నాడు. మహర్షి అని ఏడ్చాడు. ఎందుకని? స్వర్గలక్ష్మి అనే సంపద మొత్తం పోయినందుకు కాదండి, దేవేంద్రుడు అందుకు కాదు బాధపడింది. నా బుద్ధి ఎందుకు తప్పు మార్గం పట్టింది, ఎందుకు నేను ఆ పుష్పమాలను ప్రసాదంగా గ్రహించలేకపోయాను, నా అహంకారానికి కారణమేంటి, ఎందుకు ఇట్ట తృణీకరణ భావాన్ని చూపించా, నాకు అర్థం కావట్లేదు స్వామి అంటే, ఓహో చేసిన తప్పు తెలుసుకున్నావు కదా, సరిదిద్దుకోవాలనుకున్నావా, పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, వెళ్ళు నీ గురువుగారు బృహస్పతిని అడుగు చెప్తారన్నాడు. బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళారు. గురుదేవా, ఈ తప్పు చేశాను ఒప్పుకున్నావా, పశ్చాత్తాపడ్డావా, చాలు అని వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గర తీసుకెళ్లారు. ఎందుకని? స్వర్గలక్ష్మి అంశ అంతా పాల సముద్రంలోకి వెళ్ళిపోయింది. నీరు అంటే పాల సముద్రంలో ఉంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్యం లక్ష్మి అయితే, ఐశ్వర్యానికి అధినాయకుడని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, విష్ణుమూర్తి దగ్గరికి. విష్ణుమూర్తి అన్నాడు, తప్పు తెలుసుకున్నావు కదా ఇంద్ర, నీకు నేను పరిష్కారం చెప్తా అని అంటూ, లక్ష్మీదేవి అనేటువంటి ఐశ్వర్య సంపదల యొక్క సమాహారం. ఐశ్వర్యం అనగానే డబ్బు కట్టలు మాత్రమే కాదు, ఆరోగ్యం, ఉల్లాసం, ఇంట్లో ఐకమత్యం, సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్ట, ఇవన్నీ ఐశ్వర్యాలే. వీటన్నిటికీ కూడా అధిష్టాన దేవత ఎవరంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే ఈశ్వరుడు యొక్క శక్తి. కాబట్టి ఆ శక్తి కోసం ఉపాసన చేయటం కంటే శక్తిమంతుడైనటువంటి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది, ఈ లక్షణాల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు అని, సదాచారం గురించి, సంధ్యావేళలో నిద్రపోకూడదని, గురువులను గౌరవించాలని, ఇటువంటి మంచి లక్షణాలు ఎవరైతే ఉంటాయో, సంధ్యా సమయంలో నిద్రపోకూడదు, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించాలి, గురువు గారికి ఎప్పుడు కూడా వినమ్రతతో ప్రణిపాతం చేయాలి, భగవంతుడి సేవలోనే జీవితం గడపాలి అనేటువంటి సదాచారానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పి, అటువంటి విషయాలు ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది, అది లేని వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు. నువ్వు తృణీకరించావే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ ప్రసాదమైన పుష్పమాల, నీ యొక్క లక్ష్మి ఐశ్వర్యం అనే స్వర్గలక్ష్మి పోవటానికి కారణం ఏదంటే తృణీకార భావం. దాన్ని సరిదిద్దుకోవటానికి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా దేవేంద్ర అని విష్ణుమూర్తి ఏం చేశారంటే, పాల సముద్రాన్ని మధించాలి. ఆ మధిస్తే, క్షీరసాగరాన్ని మధిస్తే వెంటనే లక్ష్మి వస్తుంది అనుకోవద్దు. మధింపులో మధ్యలో ఏదైనా రావచ్చు.
నీకు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించే వరకు వేచి ఉండు. లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి రాగానే వెంటనే నీ వైపు చూపులు ప్రసరింపచేసిందా, ధన్యాత్ముడవు, నీ యొక్క ఐశ్వర్యం తిరిగి ప్రాప్తిస్తుంది అని చెప్పారు విష్ణుమూర్తి. అనగానే నారాయణ మాకేంది స్వామి, మిమ్మల్ని ఆశ్రయించాం కాబట్టి సకలం మీరే అన్నాడు దేవేంద్రుడు. గుర్తుపెట్టుకున్నాడు దేవేంద్రుడు. స్వామివారు అనుగ్రహించారు. పాల సముద్ర మథనానికి పథకం రచించారు. ఎట్లా మథించాలి? మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టాలి. మరి మేము ఒక్కళ్ళమే మథించలేం స్వామి అన్నారు. దేవతలంతా సుకుమారులు, ఒక్కళ్ళే మధించలేరు, కాబట్టి రాక్షసుల యొక్క సహకారం తీసుకోండి అన్నారు విష్ణుమూర్తి. మరి మాకు రాక్షసులతో పడదగా స్వామి అన్నాడు. పడకపోవడం లేదు, అవసరమైనప్పుడు పొత్తులు ఎవరికైనా కుదురుతాయి, పెట్టుకోండి. పొత్తు పెట్టుకొని ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు, మథనంలో వచ్చే అమృతం ఏదే ఉంటుందో ఆ అమృతాన్ని ఇస్తానని చెప్పండి, రాక్షసులు కూడా మీతో పొత్తుకు సిద్ధమవుతారు అని చెప్పారు. మథనం చేయడానికి సిద్ధమయ్యారు. మందర పర్వతాన్ని తేవాలి అంటే రావటంలా, వెంటనే నారాయణ అన్నారు. నారాయణమూర్తి ఏం చేశారు? మందర పర్వతాన్ని తెచ్చి అక్కడ పెట్టారు పాల సముద్రంలో. మరి మధించాలంటే దానికి తాడు కావాలి. తాడేది? మహాసర్పములలో వాసుకి సర్పాన్ని వాడమన్నారు. వాసుకిని తీసుకొచ్చారు. వాసుకి దీనముఖంతో చూసింది విష్ణుమూర్తికి వెళ్ళి, స్వామి మదనం చేసేటప్పుడు నా ఒళ్ళు ఒడిపిడికి గురైతే బాధగా ఉంటుందిగా అని అనగానే విష్ణుమూర్తి తనకు దయార్ద్ర దృక్కులను చూపించారు వాసుకి. వాసుకి చల్లబడింది, ఒప్పుకుంది. మథనం ప్రారంభమైంది. వాసుకి తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా పాల సముద్రం చిలుకుతున్నాడు. ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు. కానీ చిలకబోయే ముందు ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఏంటనగా వెంటనే దేవతలు వచ్చారు. స్వామి ఆ వాసుకి సర్పానికి తలవైపు మేము ఉన్నామనుకో, మధించేటప్పుడు ఆ ఒళ్ళు ఒడిపిడికి గురైతే నోటి నుంచి విషం చిమ్మితే మాకు ఇబ్బంది కదా అన్నారు. అనగానే నేను చెప్తా ఉండండి అని, మీరు తలవైపే రండి అన్నారు దేవతలను. వచ్చారు. రాక్షసులను వచ్చి తోక పట్టుకోమన్నారు. మేము అంత తక్కువ వాళ్ళమా? మేము తోక పట్టుకొని కాళ్ళు తోకలు పట్టుకునే వాళ్ళం కాదన్నాడు. అయితే నువ్వు ఇట్రా అన్నారు. రాక్షసులు తలవైపు వచ్చారు, దేవతలు వెళ్ళి తోకవైపు ఉన్నారు. అంటే తోకవైపు ఉంటామంటే ఇప్పుడే ఏమన్నాడు గౌరకృష్ణ గారు, జాలరు వల వేసినప్పుడు చేపలు, ఏ చేపలు వలలో పడతాయి, ఏ చేపలు పడవంటే జాలరి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేపలకు రక్షణ, అవి వలలో పడవు. కాబట్టి వలలో పడకుండా తప్పించుకోగలిగే వాళ్ళు ఎవరంటే కాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు. అక్కడ చేపల మొత్తాన్ని వలతో లాగేవాడు జాలరైతే, భగవంతుడైన శ్రీ మహావిష్ణువు ఆయన పాదాల దగ్గర ఉన్న వాళ్ళు ఏ మాయ వలలో పడరు చెప్పారు కదా. ఇప్పుడు అదే మాట ఇక్కడ మనం అనుసంధానిస్తే, దాన్ని అన్వయిస్తే కాళ్ళ దగ్గర ఉండడానికి సిద్ధమయ్యారు దేవతలు. సముద్ర మథనం జరుగుతోంది. ఒక్కసారిగా మందర పర్వతం కృంగిపోతుంటే స్వామి నారాయణ వెంటనే ఆయన ఆది కూర్మమై 1,00,000 యోజనాల విస్తీర్ణమైనటువంటి ఒక పెద్ద తాబేలుగా వచ్చి ఆయన పెద్ద గట్టి డిప్పను మందర పర్వతం కింద ఆధారంగా పెట్టారు. కావం పడిపోవట్లే, చిలుకుతున్నారు. ఒరిగింది నారాయణ. వెంటనే ఆ చెయ్యి ఇట్లా పెట్టారు నారాయణ విష్ణుమూర్తి. కవం నిలబడింది. మళ్ళీ మథనం ప్రారంభించారు. ఒక్కసారిగా ఆ మథనంలోంచి పాల సముద్రంలోంచి మొట్టమొదటగా వచ్చింది హాలాహలం అనే కాలకూట విషం. ఆ కాలకూట విషం సర్వలోకాలను బుగ్గి చేసేట్టుగా ఉంది. సముద్ర మథనం జరగాలి, ఆటంకం వచ్చింది. ఏం చేయాలి? నారాయణ వెళ్ళండి, ఇందాకనే అభిషేకించబడినటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళారు దేవతలు. వెళ్ళి ప్రార్థించారు బోళాశంకరుణ్ణి. ఏమని? అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలం భుగతి రత్నగర్భపదము శ్వసనంబు నీయోర్పు రసన జలేసుండు దిశలు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కన్నులు శుక్రంబు సెల్లులంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయములు శల్యంబులద్రులు మానసమృతకరుడు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్య పంచకముపనిషదహ్రయంబునైన నీరూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతి వెలుగునాజ్యమగుచూ. ఇంత పొందారండి. సర్వం ఈ లోకం మొత్తం కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క మయం. పరమేశ్వర, ఈ లోకంలో ఉన్న లోకులందరి యొక్క
ప్రాణశక్తి ప్రాణవాయువు ఏదైతే పీలుస్తున్నారో ఆ మొత్తం కూడా నీ యొక్క నిశ్వాసపు గాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సకల మానవులు, సకల జంతుజాలము బ్రతకడానికి తినేటువంటి ఔషధులన్నీ నీ ఒంటి మీద ఉన్న రోమ కూపాలు. అంతేకాదు మానవ కోటి కాదు, ప్రాణికోటి మొత్తానికి కూడా రసన శక్తిని, రసన అనేటువంటి దాన్ని, ఆ దప్పికను తీర్చేటువంటి నీరు అనేటువంటిది మొత్తం నీ లాలాజలం. ఆ రకంగా ప్రాణికోటి మొత్తానికి ఆధారభూతుడు ఎవరంటే పరమేశ్వర నువ్వే అన్నారు. వెంటనే పరమేశ్వరుడు అడిగారు, ఏం కావాలయ్యా దేవతలారా అనగానే, లంపటము నివారింపను సంపద కృపజేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగనీక చెల్లు సోమార్ధధరా. ఆ చంద్రవంకని మౌలి భాగంలో కలిగిన పరమేశ్వర సోమశేఖర, ఏం లేదయ్యా, ఇటువంటి లంపటాలు వచ్చినప్పుడు దాన్ని తీర్చాలంటే ఈ పరిష్కారానికి నువ్వు తప్ప సమర్థుడు ఎవరూ లేరు అనగానే వెంటనే పరమేశ్వరుడట బోళాశంకరుడు భార్యతో అంటున్నట్ట పార్వతీదేవి, పార్వతి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువైయుంటకు ఆర్తుల ఆపద గెంచుట ఫలము దాన కీర్తిముగాక్షి. ఓ పార్వతి, మన యొక్క ఈ లోకంలో ఉన్న ప్రజలంతా కూడా మన పిల్లలే కదా, నువ్వు జగన్మాతవు, నేను జగత్పితను కదా, కాబట్టి వీళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది తొలగించవలసిన బాధ్యత మనకుంది అని చెప్పి, ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లం ప్రాణులకిత్తురు సాధులు ప్రాణంబులు నిమిషభంగురములని మగువా. సాధు పురుషులను కాపాడడానికి పెద్దవాళ్ళు మనం ఏది కూడా ప్రాణాన్ని లెక్క చేయకూడదు, తప్పకుండా సహకరించాలి కదా పార్వతి అను అనగానే పార్వతీదేవి ఇల్లాలు ఒప్పుకుంటుందా అండి? మాస్టర్ గారు హోమియో వైద్యం చేయడానికి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి రాత్రిపూట తెల్లవారులు ఒక్కొక్కళ్ళ ఆర్తిని తొలగించడానికి, ఇంత గౌరకృష్ణ గారు చెప్పినట్టుగా బుజ్జి మాస్టర్ గారికి వచ్చినటువంటి అనారోగ్యం వల్ల హోమియో వైద్యం మొదలుపెట్టారే కానీ తర్వాత కుటుంబానికి, ఒక ఊరికి, ఒక జిల్లాకి పరిమితం కాకుండా అన్ని ఊళ్ళకు వెళ్ళి తన స్వంత ఖర్చులతో వైద్యం చేస్తూ కాలాన్ని కూడా ఎదుటివారి సేవకు ఉపయోగించేటప్పుడు ఆ మాస్టర్ గారికి సహకరించింది ఎవరండి? అమ్మగారు. అమ్మగారి సహకారం లేకపోతే మాస్టర్ గారు ఒక తెలుగు ప్రొఫెసర్గా మాత్రం ఉండగలిగారు. కాబట్టి మాస్టర్ గారు ఇంతమందికి గురువై ఇంత విశ్వవ్యాపితమైందంటే మాస్టర్ గారికి ఎంతో, మాస్టర్ గారికి అమ్మగారు యొక్క ఆ తల్లి యొక్క కరుణ ఏదైతే ఉందో అందరి మీద, సకల జీవుల మీద, ఆ కరుణయే మాస్టర్ గారి యొక్క ఇంత విశ్వవ్యాపితమైనటువంటి వైద్య సేవ కానివ్వండి, ఆధ్యాత్మిక సేవలు కానీ ఇంతదిగా విశ్వవ్యాపితమైనవి. పార్వతీదేవి కూడా సిద్ధమే, కానీ కాస్త బెట్టు విషయం తెలుసుకుందామేంటని. అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడు? హరిమదిన ఆనందించిన హరినాక్షి జగమ్ములెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చగా గరళము వారించుటప్పు కమలదలాక్షి. ఓ పార్వతి, ఈ లోకంలో ఉన్న అందరి యొక్క బాధలు తొలగించాలంటే, శ్రీ మహావిష్ణువు ఆనందపడాలంటే, ఎవరు? మీ అన్నయ్య ఆనందపడాలంటే నేను ఆ అడ్డంగా ఉన్న గాలకుట విషయాన్ని మింగాలి పార్వతిని. ఓహో, మా పుట్టింటి వాళ్ళ గౌరవం పెరుగుతుందా అని పార్వతీదేవి అనుకున్నది. వెంటనే దాన్ని తీసుకున్నాడు అలసుగా పరమేశ్వరుడు. శిక్షింతు హాలహలమును భక్షింతు మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఓ పార్వతి, చూస్తుంది నీకెందుకు ఈ కాలకోట విషయాన్ని? ఒక జంబూఫలం, ఒక నేరేడు పండు ఒక రసం తాగినట్టుగా నేను తాగుతా హాయిగా, నువ్వు చూస్తూ ఉండు అంటే పెద్దలు ఏమంటారంటే అండి, కొంతమంది పండితులు, మాస్టర్ గారు చెప్తారు భక్తులకు పండితులకు తేడా ఉందని, పాండిత్యమే ప్రధానంగా ప్రకర్ష చేసేవాళ్ళు అంటారు, చూసుకో అని చెప్పి పరమేశ్వరుడు యొక్క నా యొక్క వీరత్వాన్ని చూడని పార్వతీదేవికి సవాల్ విసిరాడట. అట్లా కాదండి, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విధించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అని ఏదైతే అన్నారో సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు, శివుడు శక్తి లేనివాడు, శివుడు కూడా రాయే జడుడే అంటే అమ్మవారి యొక్క వీక్షణలు. అమ్మ ఎవరండి? అయ్య యొక్క శక్తి. అమ్మకు అయ్యకు మధ్య భేదం చూడటానికి లేదు. అయ్య యొక్క శక్తి అమ్మ. శక్తి లేనినాడు సాగదు లోకం.
కాబట్టి శక్తి లేని నాడు ఈశ్వరుడు కూడా పరమేశ్వరుడు కూడా జడుడే అనేటువంటి సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుంటే, పార్వతి నువ్వు అనుమతిస్తే నేను ఈ కాలకోట విషయాన్ని మింగుతాను అన్నారు. అనగానే పార్వతీదేవి అన్నది కదా, దేవర చిత్తము కొలది అవధరింతురుగాక, పరమేశ్వరుడు తమకు తెలుసు అన్నీ కాబట్టి ఏది అనుకుంటే అది చెయ్యండి మీరు అనుకున్నట్లుగా అనగానే వింటున్న పరీక్షిత్తు చెప్పే సుఖ మహర్షిని అడిగాడు, స్వామి మీరు చెప్పేదంతా బాగుంది కానీ ఒక్కటి నాకు అనుమానం వస్తుంది. అమరం లోక హితార్థమంచు అభవండవుగాక అంచాడిపో అమరల్ భీతిని మృంగవే అనిరివో అంభోజ గర్భాదులం తము కావన్ హర లెమ్ము లెమ్మనిరివో తాజూచి కన్గంట అయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మృంగుమని అయ్యుగ్రానల జ్వాలలన్. అటువంటి కాలకోట విషయం భయంకరమైన విషయం మింగితే మాడి మసి అయిపోతారే, అటువంటి కాలకోట విషయాన్ని మింగమని చెప్పి భర్తకు ఏ భార్య అన్నా చెబుతుందా సుఖమహర్షి, ఏం చెప్తున్నావయ్యా నువ్వు అని అడిగితే, అదే పరీక్ష మహారాజా విను, మృంగడివాడు విభుండని మృంగడి దియుగరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. ఆ పార్వతీదేవి యొక్క మంగళ సూత్రం మీద, మాంగళ్యం మీద ఆమెకున్న నమ్మకం అది. కాబట్టి భర్తను మింగమంది. ఎందుకు? లక్ష్యం ఏమిటి? ఏ లాభం కోసం కాదు, జనులను ఉద్ధరించడానికి, జనులను కాపాడటానికి. కాబట్టి మృంగుమని సర్వమంగళ అంటే మధ్యాహ్నం తల్లులు చేయబోయే కుంకుమ పూజ యొక్క లలితా సహస్రనామంలో 200వ పేరైనటువంటి సర్వమంగళ నామాన్ని అప్పటి నుంచి పొందింది ఆ తల్లి. అటువంటి ఆ అమ్మకు ఎందుకంటే తన మాంగళ్యం మీద తనకున్న నమ్మకం, భరోసా అటువంటిది. కాబట్టే భర్తను మింగమన్నది. ఆ రకంగా మింగడానికి సిద్ధమయ్యాడు పరమేశ్వరుడు. దాన్ని క్రమంగా పెద్ద విస్తరించినటువంటి కాలకోట విషయాన్ని కుదించాడు, ఒక కడిలాగా చేశాడు, జంబూ ఫలంలాగా, నేరేడు పండులాగా మింగడానికి సిద్ధమయ్యారు. మింగాడు. ఆ మింగేటువంటి సమయంలో కాలకోట విషయం కదండి, దగ్గరికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు అంటే గట్టివాడు, ఆయన సర్వజ్ఞుడు, ఏదైనా నిర్జించగలుగుతాడు. కానీ ఆయన మౌలి భాగంలో ఉన్నటువంటి బాగా సున్నితమైనటువంటి చంద్రుడు, మెడలో ఉన్నటువంటి బాగా సున్నితమైనటువంటి పాములు కూడా ఆ కాలకోట విష ప్రభావానికి లోను కాలేదు, భయపడలేదు, కొంచెం కూడా వడిలిపోలేదట. అంతేకాదు పరమసుకుమారమైనటువంటి పరమేశ్వరుడు యొక్క ముఖం అనే పద్మం కూడా వడలిపోలేదటండి. కదలంబారవు పాప పేరులు వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నీ జూటా చంద్రుడున్ కందడున్ ఆ విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆ కాలకోట విషయాన్ని ఒక నేరేడు పండులాగా చేతిలో తీసుకొని దాన్ని మింగడానికి ప్రయత్నించే సమయంలో కాలకోట విషయం సమీపిస్తుంటే పరమేశ్వరుడికే కాదండి, పరమేశ్వరుడు మెడలో ఉన్నటువంటి పాములకేం కాలేదు, మౌలి భాగంలో ఉన్న చంద్రుడికేం కాల. కారణం ఏంటంటే పరమేశ్వరుడు ఆశ్రయించిన వారికి ఏ కాలకోట విషయం కూడా ఏమి చేయదు అనే విషయాన్ని తెలియజేసేట్టుగా అవి కూడా క్షేమంగానే ఉన్నాయి. ఆ కాలకోట విషయాన్ని మింగటం అయిపోయింది. మింగేం చేశాడండి ఆయన? కడుపులోకి తీసుకుంటే కడుపులో ఉన్న లోకాలు మాడిపోతాయి, బయట ఉంటే బయట లోకాలు మాడిపోతాయి. కాబట్టి ఉదరము లోకంబులకు సదనం బగుటిరిగి శివుడు చెటుల విషాగ్నిన్ కుదురుకొన కంఠ బిలమున పదిలంబుగా నిలిపి సూక్ష్మ ఫల రసముక్రియన్. ఇక్కడ ఆపారు. ఇక్కడ ఆపటం వల్ల నల్లటి మచ్చ వచ్చింది. శితికంఠాయ నీలకంఠాయ నమశివాయ ఇందాక చేసినటువంటి దాంట్లో ఆ నీలకంఠుడిగా అప్పటి నుంచి ఆ పరమేశ్వరుడికి పేరు వచ్చింది. నల్లటి మచ్చ కలిగినటువంటి కంఠం కలిగిన వాడు. దేనివల్ల వచ్చిన నల్లటి మచ్చ అంటే గరళం, విషాన్ని ఇక్కడ ఉంచుకోవటం వల్ల. ఆ విషం కడుపులోకి వెళ్తే కడుపులో ఉన్నటువంటి లోకాలు మాడిపోతాయి, బయట ఉంటే బయట లోకాలు మాడిపోతాయి. అటు ఇటు కాకుండా మధ్యలో కంఠంలో నిలబెట్టాడు. ఈ కాలకోట విషయాన్ని అడ్డం తీసేశాడు. అక్కడ అంటారండి పోతన గారు ఒక మాట, మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈ వచ్చుగాక ఇచ్చవరులకన్ చిచ్చుకడి వనగా వచ్చుని చిచ్చర చూపచ్చుబడిన శివునకు దక్కన్. ఎవరికన్నా ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉంటే తన ఆస్తిని సగం ఇవ్వచ్చు, పూర్తిగా ఇవ్వచ్చు, సర్వస్వాన్ని వదిలిపెట్టచ్చు. కానీ ఎదుటివాడి కోసం ఎవడన్నా ఆ నిప్పు ముద్దను మింగుతాడా అండి? ఒక్క ఆ అగ్నినేత్రం కలిగిన శివుడికి తప్ప ఇది ఎవరికి సాధ్యం కాదు అని అంటారు పోతన్న గారు. అటువంటి ఆ ఫాలనేత్రం కలిగినటువంటి పరమేశ్వరుడు కాలకోట విషయాన్ని అడ్డం తొలగించాడు. అడ్డం తొలగించిన తర్వాత
సముద్ర మథనానికి మార్గం సుగమమైంది. అంటే ఇక్కడ హాలాహలమైనటువంటి దాన్ని మింగాడు, హాలాహల భక్షణమైంది. ఈ హాలాహల భక్షణం అనేటువంటి కథ వరకే విన్నట్టయితే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నిలమి పఠింపన్ వ్యాళానల వృచ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై అని చెప్తారు ఫలితం. అంటే వ్యాళము పాము, అనలం అగ్ని, వృశ్చికం తేలు, ఈ మూడి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదట. ఈ కథ విన్నట్టయితే మనం అనొచ్చు, కార్పొరేషన్ స్థాయిలో ఉన్న ఊళ్ళలో ఉంటున్నాం, అన్ని సిమెంట్ స్లాబులు, సిమెంట్ రోడ్లు, కాబట్టి వ్యాళం అంటే పాములకు అవకాశం లేదు, అనలం అగ్ని బాధలకు అవకాశాలు లేవు, వృశ్చికం అంటే తేళ్ళు వచ్చే అవకాశాలు కూడా లేవు, అది పల్లెటూళ్ళలో కదండి అంటారు. కానీ పల్లెటూళ్ళలోనే మనస్సు ప్రశాంతంగా హాయిగా నిర్మలంగా ఉంటుంది. పట్టణాలలో మన పక్కనే ఉంటారు, పాములాగా కాటు ఎప్పుడు వేస్తారో తెలియదు, అగ్గి ఎప్పుడు పెడతారు చిచ్చు మన మధ్య ఎప్పుడు తెలియదు, అటువంటి వాళ్ళు పక్క సంచరిస్తుంటారు. అంతేకాదు తేలులాగా కొండితో విషం చిన్నే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు మీ జోలికి రాలేరు, మిమ్మల్ని ఏమి చేయలేరు ఈ హాలాహల భక్షణ కథ వింటే అని అంతరార్థంతో హాలాహల భక్షణం అయిపోయింది. ఆ మార్గం సుగమమైంది. అయిన తర్వాత దాని పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ప్రారంభిస్తే వరుసగా వచ్చినాయండి. కామధేను వచ్చింది, ఉచ్ఛైశ్రవం వచ్చింది, తర్వాత ఐరావతం వచ్చింది. ఐరావతం తర్వాత కామధేనువు, కల్పవృక్షం అన్నీ వచ్చినాయి. చివరికి చంద్రుడు వచ్చాడు పాల సముద్రంలోంచి మథనంలో. చంద్రుడు వచ్చిన తర్వాత వెంటనే సముద్ర మథనం కొనసాగుతూ ఉంటే ఆ సముద్ర మథనం నుంచి పుట్టుకొచ్చింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పుట్టుకొచ్చే సమయంలో కొద్దిసేపు కథని చూడండి. పాల సముద్రాన్ని మధించారు, ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు. మథనానికి ఉపయోగించింది మందర పర్వతం, దానికి తాడుగా వాడింది వాసుకి మహాసర్పం, వచ్చింది కాలకోట విషం. దాన్ని తొలగించాలంటే ఎవరి వల్ల కాదని ఎవరిని ఆశ్రయించాలని చెప్పాడు నారాయణమూర్తి? పరమేశ్వరుణ్ణి. ఎవరా పరమేశ్వరుడు? ఆది గురువు. గురువు గారిని సమీపించాలి, గురువు గారిని ఆశ్రయించాలి. అదేవిధంగా 2 నిమిషాలు ఒక విషయం చూడండి. అది బ్రహ్మాండంలో పాలసముద్ర మథనం. పిండాండం అనే ప్రతి మనిషిలో కూడా పాలసముద్ర మథనం జరుగుతుంది. మన శరీరానికి అన్వయం చేసుకుంటే మన శరీరంలో, ప్రతివారి శరీరంలో వెన్నుపాము ఏదైతే ఉందో ఆ వెన్నుకు అటు ఇటు పింగళ ఇడ నాడులు ఉంటాయి. దక్షిణే పింగళ నాడి వన్హి మండల గోచర దేవయానమితి జ్ఞేయం అని అంటారు. ఇదాచ వామనిశ్వాస సోమమండల గోచర అని అంటారు. అంటే కుడివైపు పింగళ నాడి, ఎడంవైపు ఇడానాడి, మధ్యలో సుషుమ్నా నాడి. ఈ నాడులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకున్నటువంటి ప్రాణాయామ ప్రక్రియ ఏదైతే పొద్దున గురువుగా చెప్పారో అది చేస్తున్నప్పుడు అందులో కుండలిని శక్తి ప్రవాహం ఉంటుంది, ప్రసరణ పైకి ఉంటుందని యోగశాస్త్రం చెప్పేవాళ్ళు అంటారు. వెన్నుపాము, దానికి అట్టడుగున ఉన్నటువంటి వెన్నుపాముకు అడుగున ఉన్నటువంటి చక్రాన్ని మూలాధార చక్రం, రెండవది స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి. ఇక్కడ వరకు 5 చక్రాలు అయిపోయినాయి. 6వ చక్రం భూమధ్య స్థానంలో మనం బొట్టు ధరిస్తామే, అక్కడ భూమధ్య స్థానంలో ఉన్నటువంటి కుంకుమ బొట్టు పెట్టుకునేటువంటి స్థానాన్ని ఆజ్ఞాచక్రం అంటాం. షట్చక్రాలు. ఈ షట్చక్రాలు దేని వెంట ఉంటాయి? వెన్నుపాము వెంట. ఆ వెన్నుపాము ఏంటి? మందర పర్వతం. ఆధారంగా ఉన్న మూలాధార చక్రం ఏంటి? ఆది కూర్మం. ఇట్లా ఉండగా మరి దీన్ని తిప్పటానికి అటు ఇటు మందర పర్వతాన్ని తిప్పాలి కదా, చల చేసినట్టుగా. దానికి కట్టబడినటువంటి తాడేంటి? మహాసర్పం వాసుకి. ఏంటా మహాసర్పం వాసుకి అంటే ప్రతి మనిషి యొక్క వెన్నెముక అడుగు భాగంలో మూలాధార చక్రం దగ్గర 3.5 చుట్లతో ఉండి ఆ అరచుట్టు పైన ఉన్న తల వంచుకొని ఉంటుంది కుండలిని శక్తి అంటారు. ఆ కుండలిని శక్తి మూలాధార చక్రం దగ్గర ఉంటే యోగ సాధన చేసినప్పుడు క్రమక్రమంగా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి చక్రాల గుండా పైకి ప్రయాణిస్తే దాన్ని యోగ మార్గంలో సాధన చేసేటప్పుడు దాన్ని జాగృతము అంటారు. ఆ జాగృతి పడినటువంటి ఆ కుండలిని శక్తి క్రమక్రమంగా మూలాధార చక్రం దగ్గర ఉంటే అది భూమి, స్వాధిష్టాన అగ్ని, మణిపూర జలం, అనాహత వాయువు, విశుద్ధి ఆకాశం, శూన్యం, ఆజ్ఞాచక్రం మనస్సు. ఈ రకంగా 5 చక్రాలు కూడా 5 భూతాలకు సంబంధించిన చక్రాలు. 6వ చక్రం ఆజ్ఞాచక్రం, మనస్సు సంబంధించిన చక్రం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని
మణిపూర అంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అదితి అంటారు లలితా సహస్రనామంలో. ఆ కుండలిని శక్తి పైకి యోగ సాధనలో జాగృతి పడుతూ ఉంటే, జాగృతి అవుతున్న కొద్దీ మూలాధార చక్రం దగ్గర ఉంటే ఐహిక సుఖాలు, కాస్త పైకి వచ్చింది స్వాధిష్టాన చక్రం దగ్గర పారలౌకిక సుఖాలు, అక్కడ సుఖాలే. ఆ సుఖం పెరుగుతున్న కొద్దీ యోగ సాధనలో సాధకుడు ఏమనుకుంటాడంటే, ఓహో నాకు ఈ లోకంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు అతీతమైన శక్తులు కొన్ని నాకు వచ్చినాయి అనుకుని ఆ శక్తులతో సంతోషపడతాడు. ఆ శక్తులను ఉపయోగించి సమాజంలో వ్యాపారం చేస్తారు. అందుకే మాస్టర్ గారు అంటుంటారు, వైద్యం చేసేటువంటి వైద్యం నేర్చుకున్నటువంటి మన మాస్టర్ గారు శిష్యులలో ఉన్న డాక్టర్లు కానీ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని చెప్పేటువంటి ఉపన్యాసం, నేనేమండి ఒక్క అక్షరం ముక్క కూడా ఎదురు కూర్చొంటే చెప్పటం కాదు, ఎదురుగా కూర్చొని వినటం కూడా రానివాడిని నేను 18 ఏళ్ల కింద. గురు పూజలకు వస్తే భోజనం ఎప్పుడు పెడతారని చెప్పి ఎదురు చూసిన వాడిని. ఆ తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినటం నాకు రాదు నిజానికి, కానీ ఏమీ రాని వాడిని కూడా వేదికపై చెప్పే స్థితికి తెస్తారా అన్నట్టుగా గురువు గారు ఎవరిని ఎక్కడ ఉపయోగిస్తారో తెలియదు. పున్నయ్య శాస్త్రి మాస్టర్ గారు గుంటూరులో కనపడితే నేను చేసేటువంటి నా గోలంతా ఒకటి, కానీ పున్నయ్య మాస్టర్ గారు కనపడంగానే వారు కృష్ణమాచార్య స్వామి వారు అష్టకం చదువుతుంటే ఇదేదో బాగుంది అనుకుంటూ అక్కడికి వెళ్ళా. హనుమద్ విభూతి చదివారు, ఇది ఇంకా బాగుందన్న. వెళ్ళి అడిగా, ఏమండి ఇప్పుడు మీరు చదివారు కదండి అదంతా ఏంటని అడిగా. హనుమద్ విభూతి అన్నారు. అది ఎక్కడ దొరుకుతుందన్న. దొరికింది, తెచ్చుకున్నా. ఒక 5-6 నెలల తర్వాత మా ఆవిడ ప్రోత్సాహంతో నేను ఆ హనుమద్ విభూతి చదివాను. హనుమద్ విభూతి చదివిన తర్వాత అదే పున్నయ్య మాస్టర్ గారు ఖమ్మం వచ్చి కృష్ణమేఘం పద్యం చదివారు. ఇది ఇంకా బాగుంది, నేను చదువుకున్న కెమిస్ట్రీ ఎందుకు దీని ముందు అనుకుని ఇవి నేర్చుకుంటే బాగుందని చెప్పి ఆధ్యాత్మిక విషయాలలోకి వచ్చా. అంటే రావటానికి తగినటువంటి స్థితిని కల్పించిన వారు మాస్టర్ గారే తప్ప, నేను ప్రయత్నించినట్టయితే 25 ఏళ్ల కింద ప్రయత్నించి బోర్లపడేవాడినేమో. కానీ నేను ఎప్పుడు రావాలో అప్పుడు నన్ను తెప్పించినటువంటి మాస్టర్ గారి యొక్క వైభవం ఏంటంటే, నాలాంటి వాడిని కూడా ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి తగిన స్థితికి తెప్పించి నాతో చెప్పిస్తున్నారు. అది గురువు యొక్క వైభవం. కాబట్టి ఈ మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి కుండలిని శక్తిని ఆ సాధనలో క్రమక్రమంగా జాగృతి పరుస్తుంటే, ఒక్కొక్క చక్రం పైకి వస్తుంటే ఏమవుతుంది అంటే, మూలాధారం స్వాధిష్టాన 2 కాగానే బ్రహ్మగ్రంథి విడిపోతుంది. పైకి రాగానే మణిపూర చక్రం అనాహత చక్రం, ఆ 2 కాగానే విష్ణు గ్రంథి, ఆ ఇంకా పైన విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రాల స్థాయికి గనక కుండలిని శక్తి జాగృతమైతే ఇక్కడికి వచ్చేసరికల్లా రుద్రగ్రంథి విభేదిని. అక్కడ కుండలిని శక్తి ఈ ఆజ్ఞా చక్రం దాకా వచ్చినప్పుడు మొదట 5 కూడా భూ, అగ్ని, జల, వాయు, ఆకాశం, ఇవి ఈ భూమికలన్నీ కూడా పంచభూతాలకు సంబంధించినటువంటివి. ఆ పంచభూతాలు దాటిన తర్వాత వచ్చిన ఆజ్ఞా చక్రం మనస్సు చక్రం దాకా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ సాధకుడి యొక్క స్థితి ఏంటంటే, అది దాటిన తర్వాత చంద్ర కళలు ప్రారంభమవుతాయి. ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ చిత్త సహస్రార కమలం ఉందో అక్కడ పరాదేవత యొక్క స్థితి చంద్రకళాత్మిక అయినటువంటి అమ్మవారి యొక్క స్థితి అనుభవంలోకి వస్తుంది. ఇది సాధన క్రియ. ఆ సాధన చేయడానికి కావలసిన మందర పర్వతం ఏదంటే మన వెన్ను పాములో ఉన్నటువంటి ఇటు ఇడానాడి, పింగళ నాడి, ఇడానాడి, మధ్యలో సుషుమ్నా నాడి, ఆ నాడుల ద్వారా యోగ ప్రక్రియ చేసి ప్రాణాయామం చేస్తే యోగ సాధనలో మనోచక్రం దాటిన తర్వాత ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత మనకు అనుభవంలోకి వచ్చేది ఇది అంటే అమ్మవారి యొక్క స్థితి. ఇప్పుడు చూడండి, ఈ సముద్ర మథనంలో కూడా ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం అన్నీ అయిపోయినాయి. చిట్ట చివరికి వచ్చింది చంద్రుడు అంటే ఈ చక్రం, మనోచక్రం. మనస్సును ఆధారం చేయబడే గ్రహం ఏదండి? చంద్రగ్రహం. మనస్సును ప్రభావితం చేసే గ్రహం ఏదండి? చంద్రగ్రహం. కాబట్టి ఆజ్ఞాచక్రం దాకా కుండలిని శక్తి వచ్చిందంటే అర్థం ఏంటంటే, చంద్రుడు ఉద్భవించాడు పాల సముద్రం నుంచి. చంద్రుడు ఉద్భవించాడు అంటే మనోచక్రం దాకా వచ్చింది కుండలిని. ఆ తర్వాత అనుభవంలోకి వచ్చేది ఏంటండి? సహస్రార కమలంలో ఉన్న అమ్మవారు. కాబట్టి ఇప్పుడు పాల సముద్రంలో చంద్రుడు ఉద్భవించాడు. ఆ తర్వాత ఉద్భవించబోయే అమ్మ ఎవరంటే మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి సముద్భవం. ఏ లక్ష్మీదేవి అయితే పాల సముద్రం నుంచి రావాలో, ఏ లక్ష్మీదేవి అయితే వచ్చి చల్లటి చూపులు ప్రసరింపజేస్తుందో అప్పుడు దేవేంద్రుడికి తనకు అహంకారంతో పుష్పమాలను తృణీకరించినందుకు పోగొట్టుకున్న స్వర్గ లోకము యొక్క లక్ష్మి అంశ తిరిగి ప్రాప్తిస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి చెప్పారు కదండి. దానికోసం చేసేటువంటి మథనమే ఆ ఇంద్రుడు అక్కడ. ఈవేళ మనం చేసే మథనం ఏంటి? లౌకిక జీవితంలో ప్రతి మనిషి కూడా తన వెన్నెముక ద్వారా, పింగళ ఇడానాడుల ద్వారా
ఈ 3.5 చుట్లలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ఉపయోగించి ప్రతిరోజు ప్రపంచం అనేటువంటి పాల సముద్రంలో మథనం చేస్తుంటాడు. ఏంటా మథనం? ఎఫర్ట్స్, ప్రయత్నాలు. ఎందుకు? ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలను పొందటానికి. ఏంటా సంపదలు? బోలెడని సంపదలు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సంపద. నాకు ఏదైనా గురువు గారు చెప్పింది, ఏదైనా ఒక మంచి విషయం దొరికిన పుస్తకం అంటే నేను ఆనందిస్తా. ఇంకొక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి తక్కువ రేట్లో ఏదైనా స్థలం వస్తే ఫ్లాట్లు కట్టుకోవచ్చని ఆయన సంతోషపడతాడు. ఒక్కొక్కటి ఉంటుంది. ఆ రకంగా ప్రపంచంలో ఉన్న విషయాలని, సంపదలన్నిటి కూడా పొందాలనే ఆరాటంతో ప్రయత్నాలు ఏవైతే చేస్తారో ఆ ప్రయత్నాలే సముద్ర మథనం, ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలు పొందటానికి. ఆ సంపదలు ఎటువంటి సంపదలు ఉంటాయండి? సాత్విక సంపదలు ఉంటాయి, రజో సంపదలు ఉంటాయి, రజోగుణ సంబంధమైనవి, తమోగుణ సంపదలు ఉంటాయి. తమోగుణ సంపదలు అంటే ఏంటండి? హాయిగా మత్తెక్కిచ్చే పదార్థాలు. రజోగుణం అంటే ఏంటండి? పొగడ్తలు. ఒక మంచి నగలు వేసుకొచ్చాం, మంచి వస్తువు వేసుకొచ్చాం ఒంటి మీద, బాగుంది అనగానే బాగా పొగడు, అమ్మ పొగిడారు బాగుంది అన్నారా అని ఆనందపడటం, ఎదుటి వాళ్ళ పొగడ్తలకు ఆనందపడటం రజోగుణ సంపద. అదే నిద్ర వచ్చేటువంటి పదార్థాలు పొందటం అని తమోగుణ సంపద. సాత్విక సంపద ఏంటంటే ప్రొద్దున్నే వచ్చి వాళ్ళ వినగానే గురువు గారు చెప్పినటువంటి ఆ ఉపన్యాసం, ప్రవచనం ఏదైతుందో అందులో ఎంత గొప్ప విషయాలు ఉన్నాయండి. మనిషి ఉద్ధరింపబడటానికి ఎంత గొప్ప మాటలు ఉన్నాయండి. భగవద్గీతలో చెప్పినటువంటి ఆ ఉటంకించిన మాటలు కానివ్వండి, ఎంత గొప్ప మాట, ఎంతో గొప్ప మాటలను సరళీకృతం చేసి సాధారణమైన స్థితిలో చెప్పారు కొన్ని మాటలు. అవి జీవితాన్ని సార్థకం చేసుకోవడం ఎంతో ఉపయోగపడతాయి. వాటిని వినగానే ఈ ప్రాంగణంలో ఉన్న అందరూ ఆనందపడ్డారు. దాన్ని ఏ ఆనందం అంటారు? సాత్విక ఆనందం. ఈ రకంగా ప్రపంచంలో మానవుడు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసేటువంటి ప్రయత్నాలలో ప్రపంచంలో నుంచి అనేక సంపదలు పొందుతాడు. కొన్ని సాత్విక ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని రజోగుణ ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని తామస గుణ ఆనందాన్ని ఇస్తాయి. ఈ రకంగా ఆనందం పొందడం కోసం ఎవరికి ఏది ఆనందమో దానికి సంబంధించినటువంటి విషయాలు పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే మథనం. అదే సముద్ర మథనం మన పిండాండానికి. బ్రహ్మాండానికి సంబంధించిన మథనం దేవేంద్రుడు చేస్తున్నాడు. ఆ దేవేంద్రుడి మథనంలో ఇప్పటి వరకు సాగిన మథనంలో కాలకోట విషయాన్ని అడ్డం తొలగించారు. ఐరావృతం, కామధేనువు, కల్పవృక్షం అన్నీ అయిపోయినాయి. ఉచ్ఛేశ్వరం వచ్చింది. చివరికి చంద్రుడు వచ్చాడు. చంద్రుడి తర్వాత అమ్మవారు వస్తుంది. అంటే అమ్మవారికి తోబుట్టు ఎవరండి? చంద్రుడు. కాబట్టి అమ్మవారి అన్నగారు మామగారు కాబట్టి చంద్రుడు మనకు చందమామ. ఆ రకంగా చంద్రుడు ఉద్భవం అయిపోయింది, అమ్మవారు వస్తుంది. ఆ వచ్చే అమ్మవారు ఏ విధంగా వచ్చిందంటే తెలుకారు మెరుగు కైవడి తల తళమని మేను మెరయ ధగ ధగయను కలుములని నెడి చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెనుపా అంటారు పోతన గారు. అంటే ఆ తల్లి ఆమె యొక్క శరీరం అంతా తలతలా మెరుస్తుందట. ఆమె యొక్క కళ్ళ కాంతులు ధగధగా ఉన్నాయట. ఎట్లా? అంగం హరేహి పుల్లకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అనేదైతే కనకధారాస్తోత్రంలో చెప్పారో, శ్రీ మహావిష్ణువు ఒంటిపై పడినటువంటి లక్ష్మీదేవి చూపులు విష్ణుమూర్తి ఒంటి మీద పులకలు వచ్చినాయట. ఆ పులకలకి ఏదైతే కారణమైందో అమ్మా, ఆ చూపులో లేసమాత్రం కాస్త భాగం మా వైపు తిప్పితే మా జన్మలు కూడా ధన్యమవుతాయిగా అమ్మా అన్నాడు శంకరాచార్యుల వారు అన్నారు. ఆ రకంగా ఏ లక్ష్మీదేవి యొక్క చూపులైతే శ్రీ మహావిష్ణు ఒంటిపై పులకలకు కారణమైందో ఆ చూపులు మనపై పెడితే మనకున్న సకల దారిద్ర్యాలు పటాపంచలేకపోతాయి. దారిద్ర్యం అంటే ఏంటండి? దారిద్ర్యం అంటే ఏంటి? ఆరోగ్యం లేకపోవడం దారిద్ర్యమే, సంపద లేకపోవడం దారిద్ర్యమే. సంపద అంటే కళ్ళకు చూపు సంపద, చెవికి వినికిడి సంపద, నాలుకకు రసన రుచిని గుర్తించేటువంటి లక్షణ సంపద. ఈ సంపదను ఏమంటారు? లక్షణ శక్తి అంటారు. అంటే చెవులకున్న లక్షణ శక్తి వినికిడి, కళ్ళకున్న లక్షణ శక్తి ఏంటి అంటే చూపు, నాలుకకున్న లక్షణ శక్తి ఏది అంటే రుచిని ఆస్వాదించడం. చర్మానికి ఒకడంటాట నువ్వు నాకు ఎంతకి ఇచ్చినా నాకు నొప్పి కలగట్లేదు అంటాట. అంటే అర్థం ఏంటండి? వాడి చర్మానికి ఏదో రోగం ఉంది. అదే స్పర్శ గుణం కనుక ఉండేటైతే గిచ్చితే నొప్పి ఎందుకు ఉండదండి? అంటే చర్మానికి స్పర్శ శక్తి అంటే అర్థం కాస్త గిచ్చినా కూడా నొప్పి కలగాలి. ఆ రకంగా వాటి లక్షణాలు ఏవైతే ప్రదర్శిస్తున్నాయో వాటి యొక్క లక్ష్ములు అంటారు, వాటి లక్షణ శక్తి అంటారు. అటువంటి శక్తుల యొక్క సమాహారం ఎవరంటే లక్ష్మీదేవి. అటువంటి తల్లి ఉద్భవించింది పాల సముద్రం నుంచి. దేవేంద్రుడు ఎదురుస్తున్నాడు దేనికోసం? ఆ లక్ష్మీదేవి యొక్క నవ్వు కాదండి, చూపులు ప్రసరించాలి తనపై. అప్పుడు స్వర్గలక్ష్మి మొత్తం వస్తుంది. అదే కాదు, ఇక ముందు కూడా ఇటువంటి తప్పు చేసి కృష్ణ పరమాత్మను అర్చించినటువంటి పుష్పమాల అనేటువంటి నిర్మాల్యాన్ని ఆ
ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకోవాలి తప్ప పదార్థంగా తీసుకోకూడదు అనేటువంటి స్థితిని ఇక ముందు కొనసాగిద్దాం అనుకుంటున్నాడు ఇంద్రుడు. కానీ అమ్మవారి యొక్క చూపులు పడితేనే తిరిగి సంపద వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు. అమ్మవారు వచ్చింది, కానీ వెంటనే ఎందుకు నవ్వుతుందండి? దేవేంద్రుడు చేసిన పని ఏంటి? తన భర్తను పూజించినటువంటి పుష్పమాలను తృణీకరించాడు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడికి కాస్త బుద్ధి చెప్పాలి అని చెప్పి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించింది. రాక్షసులు అన్నారట, మాకేది అమృతం అన్నారట. అమృతం కాదయ్యా, అమ్మవారు వచ్చింది కదంటే, అమ్మవారు నాకెందుకు అంటే, అమ్మవారు మాకొద్దు, అమ్మవారు అర్చన మాకొద్దు, అమ్మవారికి వెళ్ళి మేము చూడం అంటారు రాక్షసులు. అది మేమేదో ఆడుకుంటాం కాసేపు, మీరేదో అమ్మవారిని పూజించుకోండి అని చెప్పి వదిలేశారు దేవతల మీద. ఎవరిని? అమ్మవారిని. దేవతలంతా కూడా లక్ష్మీదేవిని పూజించాలని సిద్ధమయ్యారు. ఇక్కడ లక్ష్మీదేవిని పూజించేటువంటి లక్ష్మీ సముద్భవంలో 4 భాగాలు ఉంటాయి. మొట్టమొదటి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ అమ్మ ఎట్లుంది? అమ్మను అర్చించారు, అభిషేకించారు, పట్టాభిషేకం చేశారు. తర్వాత అమ్మవారు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వరమాల వేసి స్వయంవరం ప్రకటించడం. ఆ తర్వాత హృదయస్థానంలోకి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తీసుకుని హృదయంలో పెట్టుకోవటం. ఇది కళ్యాణం. ఈ రకంగా 4 భాగాలతో కూడుకున్నది లక్ష్మీ సముద్భవ ఘట్టం. ఇందులో అమ్మవారు ఉద్భవించారు. ఆ అమ్మ యొక్క వైభవాన్ని చెప్తారండి పోతన గారు. పాలమున్నీటిలో పలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మేని వడసి క్రొక్కారు మెరుగుల కొనల తలుక్కుల మేని చేయగల నిగ్గు మెరుగు చేసి నాడు నాటికి ప్రోదినవకంపు దీవల నునుబోదనయంబునూలు గొలిపి క్రొవ్వారు కందమ్మి కొలకుల ప్రొద్దున పొలసిన వలపుల ప్రోదివెట్టి పసిడి చెంపకదానంబు బాగుగూర్చి వాలు కృణ్యుల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిసి నలువ ఈ కొమ్మనుగి చేసినాడు నేడు అంటారు పోతన్న గారు. అంటే టూకీగా చెప్పాలంటే ఒకటే మాట, లక్ష్మీదేవిని ఏ విధంగా సముద్రలో అయినటువంటి లక్ష్మీదేవి యొక్క జగదేక సౌందర్య లక్షణం చూసి అంటున్నారు పోతన గారు. ఈ బ్రహ్మగారటండి పరమ సౌజన్యంతో పరమ నేర్పుతో లక్ష్మీదేవిని పాల సముద్రం మీద ఉన్నటువంటి ఆ మీగడ ఉందే, మీగడ మిసిం ఏదైతే ఉందో ఆ మిసిం మొత్తాన్ని గీరేట, గీరి ఒక ముద్ద చేసి శరీర బొమ్మ తయారు చేసేట, ప్రాణం పోసేట. అమ్మవారికి వచ్చిన సౌందర్యానికి ఆ తృప్తి పడలేదట బ్రహ్మగారు. ఏంటి చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తను, ఈ అమ్మ యొక్క సౌందర్యం నాకు అంతగా ఆశపడలేదు. ఆమె యొక్క సౌందర్యం ఎట్లుండాలంటే, అమ్మ సౌందర్యం ఈ సకల లోకాలకు సంపదనిచ్చేటువంటి తల్లి యొక్క సౌందర్యం ఎట్లా ఉంటుందా అని ఆ అమ్మనట భూలోకంలో ఉన్న సన్నటి తీగలతో స్నేహం చేయించాట. అంటే సన్నటి తీగల లాంటి సన్నటి నడువు కలిగినటువంటి సౌందర్యంతో ఉండాలట అమ్మ. అంతేకాదండి, ఆ అమ్మకు నెలవంక ఏదైతే విజయనాడు నెలపొడుపు ఉంటాడో, నెలపొడుపు మీద ఉన్నటువంటి ఆ మిసిం ఏదైతే ఉంటుందో మెరుగు, దాన్ని గీరి ఒంటి మీద మెరుగు పెట్టాట, టచ్అప్పులు ఇచ్చాట. చేసిన తర్వాత ఆ అమ్మ యొక్క సొగసు మొత్తాన్ని కూడా బాలచంద్రుడి సొగసుతో తీర్చిదిద్దిన తర్వాత వచ్చినటువంటి జగదేక సుందరి ఈ లక్ష్మీదేవి అని చెప్తున్నారు పోతన్న గారు. అటువంటి అమ్మవారికి ఇప్పుడు మంగళ స్నానం చేయించాలి. మంగళ స్నానం చేయించేటప్పుడు ఎవరెవరు ఏమి ఇచ్చారు మంగళ స్నానానికి? మంగళ స్నానం చేయాలంటే కలశంలో నీళ్లు తీసుకోవాలి, అందులో పల్లవాలు పెట్టాలి, అందులో మధువు పోయాలి, తేనె. అంతేకాదు అందులో పంచగవ్యం పోయాలి. పంచగవ్యం అంటే ఏంటి? ఆవు యొక్క పాలు, ఆవు పాల నుంచి వచ్చిన పెరుగు, ఆవు పాల పెరుగు నుంచి వచ్చినటువంటి మేగడ చేస్తే వెన్న ఏదైతే ఉందో దాని నెయ్యి, అంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు గోమయం అంటే పేడ, గోజలం అంటే మూత్రం, దాన్ని గోజలం అంటాం పంచగవ్యాలలో. ఆ పంచగవ్యాలను అందులో ఉంచాలి కలశంలో, దాన్ని మంత్రించాలి. మంత్రం ఎవరు చెప్పారు, ఎవరు పల్లవాలు ఇచ్చారు, ఎవరు పంచగవ్యాలు ఇచ్చారు చెప్తున్నారు ఇక్కడ పోతన్న గారు. అటువంటి కలశంలో ఉన్నటువంటి ఆ మంత్రపూతమైనటువంటి జలంతో అమ్మవారికి స్నానం చేయించారటండి. ఈ స్నానం చేయించిన సన్నివేశాన్ని చెప్తారండి శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రంలో. కనకధార స్తోత్రం మొత్తం చెప్తూ మధ్యలో ఒక చోట ధ్యాన శ్లోకం చెప్తారు. దిగ్ధస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకరాచార్య వారు కనకధార స్తోత్రంలో. ఆ తడిసిపోతున్నటువంటి అభిషేకించబడుతున్నటువంటి అమ్మ యొక్క రూపాన్ని చూస్తే సకల దారిద్ర్యాలు పటాపంచలవుతాయి అని చెప్తారు. ఆ తడిసిపోతున్నట్టు అమ్మ యొక్క అభిషేక
విధానాన్ని చెప్తారు పోతన గారు ఇక్కడ. తరుణికి మంగళ స్నానం చేయుంతమని పెట్టే ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠం మంగళవతులైన వేలుపు గరితలు విమలతోయ పూర్ణంబులైన పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనుచ్చె భూమి కడిమి గోవులు పంచగవ్యంబులనిచ్చే మలసి వసంతుడు మధువసంగే మునులు కల్పంబులు చెప్పిరి మొగిలి గములు పణవ గోముఖ కాహళ పటంహ మురజ శంఖ వల్లకీ వేణు నిస్వరముంచి పాడిరాడిరి గంధర్వ పతులు సతులు అంటారు పోతన గారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అమ్మవారికి చేసినటువంటి అభిషేకం ఏ రకంగా చేశారంటే మంగళ స్నానం చేయించడం కోసం వచ్చిన వాళ్ళు ఏమంటే దేవతా స్త్రీలటండి. ఆ ముత్తైదువులైన దేవతా స్త్రీలు వచ్చి మంగళ స్నానం చేయిస్తుంటే ఆ అమ్మకు మంగళ స్నానం చేయించేటప్పుడు కూర్చోబెట్టినటువంటి పీఠం ఎటువంటిదంటే వెలకట్టలేని వజ్రాలు పొదిగినటువంటి పీఠం వేసి పీఠం మీద కూర్చోబెట్టారట అమ్మవారిని. అభిషేకం చేస్తున్నారు. అప్పుడు ఎవరైతే దేవతా స్త్రీలు ముత్తైదువులు ఉన్నారో వాళ్ళు ఆకాశగంగా తీర్థాన్ని బంగారు కలశాలలో తెచ్చారు అభిషేకించడానికి. అప్పుడు కలశంలో వేసినటువంటి పల్లవాలు అయితే ఆకాశగంగా తోయంలో ముంచబడినటువంటి పల్లవాలు అయితే ముంచబడిన ఉన్నాయి వాటన్నిటి ఇచ్చిందంటే భూదేవి ఇచ్చిందటండి పల్లవములు. అంతేకాదు పంచగవ్యం ఏదైతే ఉందో గోమయము గో జలము గో దధి గో క్షీరము గోఘృతము దేని నుంచి వచ్చినాయంటే ఇంతకుముందు ఈ పాల సముద్రంలోంచి మధనంలో వచ్చినటువంటి కామధేను ఏదైతే ఉందో ఆ కామధేను ఇచ్చిందటండి పంచగవ్యాలు. అవి కలశంలో పోశారు. మంత్రం చెప్పింది ఎవరంటే మహానుభావులైన మునులు వచ్చారటండి. ఆ మునులు కల్పన చెప్పారట. మధులు ఇచ్చింది ఎవరంటే వసంత ఋతువు ఇచ్చిందట, వసంతుడే ఇచ్చాట. ఆ రకంగా అందులో తేనె వేశారు, మంత్రపూతం చేశారు. చేసిన దాన్ని మునులు కల్పన చెప్తే మునులు ఆ సమయంలో పర్జన్య దేవతలు ఎవరుతున్నారో వాళ్ళు బాజాబంతులు భోగించారు. మంగళ స్నానం అయిపోయింది అమ్మవారికి. గంధర్వులు మగవాళ్ళు పాడారు, ఆడవాళ్ళు ఆడారు. ఆ రకంగా గంధర్వుల యొక్క గాన భజన అయిపోయింది. అయిన తర్వాత అభిషేకాన్ని వర్ణిస్తారు పోతన్న గారు. పండిత సూక్తులతోడుత తుండంబులు సాచి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వేదండంబుల జలకమార్చే తరుణీమణికిన్. ఆ అమ్మవారికి దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో ఐరావత సుప్రతీక అనేటువంటి దిగ్గజాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి బంగారు కలశాలలో ఉన్నటువంటి ఆకాశగంగా నీటిని తుండాలతో పీల్చి అమ్మవారి మీద అభిషేక జలంగా ఇచ్చినాయటండి. అటువంటి అభిషేక జలాన్ని దిగ్గజాలు ఇస్తుంటే అమ్మవారి మీద చిలకరిస్తుంటే తడిసిపోతున్నటువంటి ఆ అమ్మ యొక్క వైభవం దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట అని కనకధారస్తోత్రంలో చెప్పిన శ్లోకంలో ఉన్నటువంటి తడిసిపోయిన ఆ అమ్మను మనసులో ధ్యానం చేస్తే చాలటండి. అటువంటి ధ్యానానికే సకల దారిద్ర్యాలు పోతాయి అంటారు పెద్దలు. ఆ రకంగా అభిషేకం అయిపోయింది, మంగళ స్నానం అయిపోయింది. మంగళ స్నానం తర్వాత వస్త్రాలు సమర్పించాలి. ఎవరెవరు ఏ వస్త్రాలు సమర్పించారో చెప్తున్నారు పోతన గారు. కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళిని కరంబు మధువానమోగిన వైజయంతి మాల వరుణుడిచ్చే కుండర్ కాంచన కేయూర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి ఒక మంచి తారహారమునిచ్చే పాణి పద్మమునిచ్చే పద్మభవుడు. ఎవరెవరేమిచ్చారండి? పుట్టింటి వాళ్ళు కట్నం పెట్టాలి. ఎవరు పుట్టిల్లు? అమ్మవారు పుట్టింది సముద్రం నుంచి కాబట్టి పాల సముద్రుడు వచ్చాట, పట్టుబట్టలు ఇచ్చాట ఆ అమ్మవారికి. తన యొక్క కూతురు మంగళ స్నానం చేస్తోంది అని ఇచ్చాట. ఆ తర్వాత వైజయంతి మాలని వరుణదేవుడే ఇచ్చాట. తర్వాత కంకణ కింకిణి సకల ఆభరణాలను ఎవరిచ్చారంటే విశ్వకర్మ ఇచ్చాట. సరస్వతీదేవి ఏమిచ్చిందంటే ముత్యాల హారం ఇచ్చింది, తెల్లటి ముత్యాల హారాన్ని ఇచ్చింది, జపమాల ఇచ్చిందట అమ్మ లక్ష్మీదేవికి. ఆ తర్వాత చేతిలో ధరించవలసిన పద్మాన్ని ఎవరిచ్చారంటే బ్రహ్మగారు ఇచ్చారట. ఏ పద్మ నుంచి ఉద్భవించిన బ్రహ్మగారు ఉన్నాడో ఆయనే పద్మాన్ని ఇచ్చాట లక్ష్మీదేవికి. అవి పట్టుకుందట. కుండలి వ్రజం కుండలములనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే. వేదాలే ఒక రూపాన్ని దాల్చి వచ్చి నుతులు చేసినాయట. ఏమని? ఎల్లలోకములకు ఏలికసానివై బ్రతికెదనుచు శృతులు దిశలు పలికనధిపా.
దిగ్దేవతలంతా వచ్చి కూడా అమ్మవారు లక్ష్మీదేవిని నుతించారట. అమ్మా, ఈ లోకానికి నీకు మించిన తల్లి లేదమ్మా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి నువ్వు, మహారాణివమ్మా నువ్వు అని చెప్పేసి ఆ అమ్మను పొగిడింది ఎవరంటే దిగ్దేవతలంతా వచ్చారట. అప్పుడు వేదాలు పలికింది ఎవరంటే, మంత్రాలు చదివింది ఎవరంటే వేదములే ఒక రూపాన్ని దాల్చి వచ్చి శృతులు చెప్పినాయట. ఆ రకంగా మంగళ స్నానం అయిపోయింది. అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి ఆ కట్న కానుకలన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా మంగళ స్నానం అయిపోయి కట్న కానుకలు ఇవ్వగానే అమ్మవారు చిన్న నవ్వు నవ్విందట. చూపులు వల్ల ఇంకా ఇంద్రుడి మీద చూపులు పడల, చిన్న నవ్వు. కొమ్మ పిన్న నగువు గురుతర దుఃఖ నివారణంబు సృష్టికారణంబు అన్నారు పోతన గారు. అంటే ఆ అమ్మవారి యొక్క చిన్న నవ్వు ఏదైతే ఉందో ఆ నవ్వు సకల లోకాలకు కూడా చాలా పెద్ద దుఃఖాలను అడ్డం తొలగించేసి మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి నవ్వు నవ్విందట. ఆ అమ్మ యొక్క నవ్వుని ఒక్కసారి భావిస్తే చాలా దశన అంటారు కదా, కింజల్ కరుచురు అని చెప్పేసి అమ్మవారిని దీంట్లో సౌందర్యలహరిలో చెప్తారు. ఆ రకంగా ఆ అమ్మ చిన్న నవ్వు నవ్విందట. ఆ చిన్న నవ్వే పెద్ద ఫలితాన్ని ఇస్తుంది, మోక్ష సామ్రాజ్యాన్ని కరతలామలకం చేస్తుంది. అయిపోయిందండి, చిన్న నవ్వు నవ్విందండి. ఆ చిన్న నవ్వు ఎటువంటి నవ్వు అంటే లోకంలో ఉన్న సకల మానవుల యొక్క దురితాలన్నీ పోగొట్టి మోక్ష సామ్రాజ్యాన్ని కరతలామలకం చేసేటువంటి నవ్వు నవ్వింది అమ్మవారు. నవ్విన తర్వాత సంకల్పం చేసిందటండి లక్ష్మీదేవి. మహాదేవి సంకల్పం చేయగానే నల్లటి కలువ పూల దండ వచ్చిందట అమ్మవారి చేతిలోకి. ఆ నల్లటి కలువ పూల దండ వచ్చి రాగానే అమ్మవారు అడుగు ముందుకేస్తుందట. దేవతాశ్రీని అంతా చూస్తున్నారటండి అక్కడ. ఆ దేవతాశ్రీని అందరిలో కల్లా శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఏ భయం లేదు అమ్మవారి యొక్క వైభవం చూసి. మిగిలిన దేవతలంతా భయపడిపోతున్నారట. అమ్మవారు ఈ నల్ల కలువపూల దండ తీసుకెళ్ళి ఎవరిని వరిస్తుందో, ఎవరా మహానుభావుడు అదృష్టవంతుడు, ఎవరండి ఆ మహావిష్ణువే అక్కడున్నాడు పాల సముద్రంలో ఉద్భవించగానే అమ్మవారిని వరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవతలంతా ఎదురు చూస్తున్నారట. నల్ల కలువ పూల దండ తీసుకొని అమ్మ వస్తుంటే ఆ సందర్భాన్ని పోతన గారు చెప్తారు. చెంచరీక నికర ఝంకార నినదంబు తనరునుత్పలముల దండ పట్టి మేఘకోటి నడిమి మెరుగు పుత్తడి మార్కి సురల నడుమ నిలిచి సుందరాంగి. ఆ అమ్మవారు నల్లటి కలువ పూల దండ తీసుకొని వస్తుంటే మేఘాల పంక్తులలో నుంచి వచ్చిన మెరుపు తీగలాగా ఉందట. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండనొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వుమొలుచువాడు వల్లీయుత తమాల వసుమతీయమ భంగి బలువిల్లును పునపరగువాడు అని ఒక దివ్యమైనటువంటి సీతారాముల యొక్క రూపాన్ని పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి విద్యుక్తుడైన సమయంలో గోదావరి నది ఒడ్డున పౌర్ణమి నాడు చంద్రగ్రహణ సమయంలో స్నానం చేసిన ఇసుక తిన్నెల మీద పడుకున్నప్పుడు ఆ పోతన గారికి కనిపించినటువంటి దివ్యమైనటువంటి సీతారాముల యొక్క దివ్యమైన రూపం ఉండదు. ఆ రకంగా మేఘ పంక్తులలోంచి వచ్చినట్టు మెరుపు తీగలాగా వచ్చిందట మహాలక్ష్మీదేవి. ఆ అమ్మ యొక్క రూపాన్ని చూస్తే తక్కిన దేవతలంతా ధైర్యాన్ని పోగొట్టుకున్నారు. ఒక్క శ్రీ మహావిష్ణువు మాత్రమే లక్ష్మీదేవి యొక్క రాకని గమనిస్తున్నాడు. అప్పుడు నల్ల కలువ పూల దండ తీసుకొని వస్తున్నటువంటి ఆ అమ్మ ఎక్కడికి వెళుతుందంటే సాధు రక్షకుండు షడ్వర్గరహితుండు నాథుడయ్యనేని నడపనోపు ఇతడి భక్తయనుచు ఇంతి సరోజాక్షు పుష్పదామకమున పూజ చేసే అంటారు పోతన గారు. అంటే పోతన గారి యొక్క పద్యంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా ఉంది ఇక్కడ. ఆ అమ్మటండి చాలా గొప్ప విషయం. ఇక్కడ ఎక్కడికి వెళ్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారట. ఒక ఆశే కాదండి, వెళ్ళి ఈ అమ్మవారు ఎవరి మెడలో ఈ నల్లటి కలువ పూల దండ వేస్తుంది, అప్పుడన్నా నవ్వుతుందా అమ్మవారు, ఆ నవ్వు చూపు నాపై ప్రసరిస్తే నాకున్న దురితాలన్నీ పోతాయని చెప్పి దేవతాశ్రేణి మొత్తం ఎదురు చూస్తున్న సమయంలో వెళ్ళి ఒక్కసారిగా సాధు రక్షకుండు షడ్వర్గరహితుండు అంటే 6 ఇందాక గురువు గారు పొద్దున చెప్పిన ఉపన్యాసంలో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే నీ ద్వేషం నీ శత్రువు ఎక్కడో లేడు, ఎదుటివాడి పట్ల నువ్వు పెట్టిన శత్రుభావం నీ లోపలే ఉంది. శత్రుభావం ఎక్కడ పుట్టింది? ఫలానా వాడు నాకు శత్రువు, నాకు నమస్కరించట్లేదు అని అనుకున్నాను అనుకోండి,
ఆ భావన ఎక్కడ పుట్టింది? లోకములన్నీయుల్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రులారుడ, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడు ముదానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు తండ్రితో. నాన్న శ్రీహరి ఎక్కడున్నాడు, శ్రీహరి ఎక్కడున్నాడు అంటావా నాన్న? ఒక్కసారి శ్రీహరి ఉన్నాడని నువ్వు మనసులో భావించు నాన్న, నీకు శ్రీహరి కనపడతాడు. నువ్వే శ్రీహరివి నాన్న అంటే, లేదురా ఈ 3 లోకాలకు నేను రా నాయకుడిని అంటే, కాదు నాన్న ఈ 3 లోకాలలో నీకు శత్రువు ఎవరూ లేరు, ఎవరూ నీకు మించిన వాడు లేడు అనుకుంటున్నావే. ఆ అహంకారానికి కారణమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 శత్రువులు ఎవరికి వాళ్ళలో లోపల ఉంటారు. అంతఃకరణం, ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి 6 అరిషడ్ వర్గాలను జయించిన వాళ్ళు మాత్రమే, కామక్రోధాలను జయించిన వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళలో తప్పు ఎంచరు. నీకెళ్ళి చూడటం కాదు, లోపాలు చూడటం కాదు, ఎదుటి వాళ్ళలో లోపాలు కాదు చూడవలసింది, నీ లోపలికి చూసుకో అంతే. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు ఎదుటి వాళ్ళ లోపాలు ఎంచాలని ప్రయత్నించినంతకాలం కూడా నీకేమీ దొరకదు. ఎదుటి వాళ్ళ లోపాల నుండి నీ లోపలకు నీ యొక్క అంతరంగం వైపు నీ మనస్సుని ఆలోచన విధానాన్ని గనక మరల్చుకుంటే లోపలి వైపు అప్పుడు సాధిస్తావు ఆత్మజ్ఞానాన్ని అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ రకంగా సాధు రక్షకుండు షడ్వర్గరహితుండు. సాధువులు సత్పురుషులు అనేవాళ్ళు ధర్మాన్ని ఆచరించి ఎవరైతే జీవనాన్ని గడుపుతారో వాళ్ళు నిరంతరం కనిపెట్టుకునే మహానుభావుడైన వాడు ఈ షడ్వర్గాలు అనే ఏమాత్రము అంటని వాడున్నాడే ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ స్వామి పాలసముద్రం ఒడ్డునంటే ఆయన మెళ్ళో వేసిందట వరమాల. వేసి వరమాల వేయగానే ఒక్కసారిగా అమ్మ యొక్క చూపులు చెప్తారండి. ఇక్కడ ఏమండి, ఇక్కడ ఒక చిన్న మాట, ఉన్న సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాటలు లేవు. ఇవాళే లక్ష్మీదేవి వచ్చిందా, ఇవాళే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పెళ్ళైందా? కాదండి. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పెళ్ళి ఇప్పుడు కాదండి. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పెళ్ళి ఇప్పుడే కనుకైతే ప్రతి చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచల సీతారామ కళ్యాణం చేస్తుంటే అప్పుడే జరిగిందా? పెళ్ళికి కాదు, కళ్యాణం అప్పుడు ఎప్పుడో జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ఒక అంతరార్థం ఏంటంటేనండి, పోతన గారు ఇచ్చిన పద్యంలో గొప్ప విషయం. లక్ష్మీదేవి సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు యొక్క శక్తి ఒక రూపంలో సతీదేవిగా వచ్చి శివుడిని వరిస్తే శివుడు యొక్క భార్య అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి స్వద్రోహి అని తెలుసుకొని ఆత్మహత్య చేసుకుని యోగాగ్నిలో శరీరం వదిలిపెట్టింది. మళ్ళీ హిమవంతుడికి పుత్రి పార్వతీదేవికి వచ్చి శివుడిని చేపట్టింది ఒకటి. అదే ఆది పరాశక్తి యొక్క ఇంకొక రూపం భృగు మహర్షిని చేరి భృగు మహర్షి కూతురుగా భార్గవిగా వచ్చింది. ఆ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణుని చేపట్టింది. ఆ అమ్మ ఎవరంటే నిత్యాలక్ష్మి, ఆమె మహాలక్ష్మి, ఆమె అనంతలక్ష్మి. ఆ లక్ష్మీదేవి నిత్యం అనపాయని నిత్యానుపాయని విష్ణువుని విడిచిపెట్టదు. కానీ మనం చేసుకున్నటువంటి పూర్వ పుణ్యఫలాలు ఉంటాయే వాటికి అనుగుణంగా మనకి ఏ ఐశ్వర్యం రావాలో, స్వర్గానికి స్వర్గలక్ష్మి, గృహంలో గృహలక్ష్మి, భూమికి భూలక్ష్మి, రాజ్యానికి రాజ్యలక్ష్మి, అట్ట అంశాల రూపంలో లక్ష్మీదేవి అనేటువంటి ఆ సౌభాగ్యం అన్ని చోట్ల అంశ రూపంలో ఉంటుంది. ఆ ఉన్నటువంటి అంశ, ఉదాహరణకి ఇక్కడ ఇంద్రుడికి స్వర్గంలో స్వర్గలక్ష్మి అంశగా ఉంది. కానీ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు ఒక తప్పు చేశాడు. తప్పు చేయనంతకాలం స్వర్గలక్ష్మి ఇంద్రుడితో పాటే ఉంది. అయితే ఆ స్వర్గలక్ష్మి ఎప్పుడైతే దేవేంద్రుడు కృష్ణ పరమాత్మను పూజించిన పుష్పమాలను తృణీకరించాడో అప్పుడు దేవేంద్రుడికి ఒక శాపం. ఆ శాపవశాత్తు పుష్పమాలను తృణీకరించినందుకు గాను స్వర్గలక్ష్మి అంశ వెళ్ళి పాలసముద్రంలో ఉంది. ఇప్పుడు పాలసముద్రాన్ని మధించాడు. మధించడంలో ఏం జరిగింది? ఇక్కడ ఎంతో పశ్చాత్తాపడ్డాడు. విష్ణుమూర్తి చెప్పినట్టు సముద్రాన్ని మధించాడు, ఎంతో ఎఫర్ట్ పెట్టాడు, కష్టపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి వచ్చింది. తిరిగి మళ్ళీ కొద్దిసేపట్లో లక్ష్మీదేవి యొక్క స్వర్గలక్ష్మి అంశ వెళ్ళి స్వర్గానికి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఆ లక్ష్మీ అంశ ఎక్కడుంటుందంటే నిత్య లక్ష్మి మహాలక్ష్మి అనేటువంటి నిత్యానపాయనైనటువంటి మహావిష్ణువు దగ్గరే ఉంటుంది. మహావిష్ణువు యొక్క కృపకు పాత్రుడు అయినప్పుడు ఈ దేవేంద్రుడు పాలసముద్ర మధనంలో వచ్చినటువంటి లక్ష్మీదేవి స్వర్గలక్ష్మి అంశగా తిరిగి మళ్ళీ దేవేంద్రుడికి ప్రాప్తిస్తుంది. ఆ సంఘటన, ఆ సన్నివేశం కొద్దిసేపట్లో ఉంది. ఈ లోపల ఆ అవతరించినటువంటి మహాలక్ష్మీదేవి ఆ అమ్మవారికి అయ్యవారికి మధ్య ఉన్నటువంటి చూపుల సరదాని చెప్తున్నారు పోతన గారు. మోహ రుచుల వలన
ముద్దియ తల ఎత్తు సిగ్గు వలన బాల శిరముదించు ఇంటి వెరగు వలన ఎత్తడు వంపదు తనద ముఖము ప్రాణదయతు ముఖము చూసి. ఆ మహావిష్ణువు చూస్తుందట లక్ష్మీదేవి. చూడగానే సిగ్గుతోటి తలంచుకుంటుందట. మళ్ళీ తలంచుకున్న ఆమెకట ఆయన మీద ప్రేమ పోదట, ప్రేమ అతిశయించి తలపైకెత్తుందట. మళ్ళీ విష్ణువు చూస్తున్నాడని చెప్పి సిగ్గుతో తలంచుకుంటుందట. ఈ రకంగా తల ఎత్తడం దించడం తన పరమేశ్వరుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి సిగ్గుతో తలదించుకుంటుంది, ప్రేమాతిశయంతో తల ఎత్తుతుంది. హరిసూచిన సిరిసూడదు సిరిసూచిన హరియు చూడ సిగ్గుని బొందు హరియును సిరియును తనలో సరిచూపులు చూడ మరుడు సందడి పెట్టెన్. అంటే ఒక్కసారి హరి శ్రీ మహావిష్ణువట లక్ష్మీదేవికి చూస్తాడట. చూడగానే లక్ష్మీదేవి సిగ్గుతో తలంచుకుంటుందట. అయ్యో ఆయన చూస్తున్నాడేనానని. ఒక్కసారిగా ఆమె అనుకుంటుందట, అహో ఆయన ఏదో తలంచుకొని ఉంటాడే అనుకుని ఆమె తలపైకి ఎత్తుందట. ఈయనకు సిగ్గు పుడుతున్నాడు, ఈయన తలంచుకుంటాట. ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య చూపులు కలిసిన శుభవేళ అని వాళ్ళిద్దరి మధ్య ఒకళ్ళకొకళ్ళు సిగ్గు అతిశయంతో తల ఎత్తడం దించడం, చూపులు రావటం పోవటం. ఇది ఎట్లాంటిది అంటే ముగ్ధా ముహుర్విదభతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ అని కనకధార స్తోత్రాలు ఏదైతే చెప్తారో లక్ష్మీదేవి చూపు అటు అయ్యవారి మీద వెళ్ళిందట. అయ్యవారి నుంచి తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చిందట. ఈ చూపు గత ఆగత అనేటువంటి చూపుల యొక్క ఈ అర్ధచక్రం, ఈ అర్ధవృత్తం, ఈ రెండు కలిపి వృత్తం అయిపోయింది. అటువంటి చూపుల మాలలే మనకు శుభం కలిగించుగాక అని కనకధార స్తోత్రాలు ఏదైతే చెప్పారో ఆ రకమైన చూపులన్నీ ఒకళ్ళకొకళ్ళు ప్రదర్శించుకున్నారు. చివరికి ఏమైంది, జగముల తండ్రి అయి తనరు శౌరి, సూరసేనుడి వంశంలో పుట్టినటువంటి ఆ శ్రీ మహావిష్ణు కృష్ణుడిగా అవతరించాడు కాబట్టి విష్ణువుకి ఇంకొక పేరు శౌరి. జగముల తండ్రి అయి తనరు శౌరి జగంబుల తల్లి ఇందిరంతగా ఉరమందు దాల్చెనట. ఎక్కడికి ఆ లక్ష్మీదేవిని తీసుకున్నట. వరమాలేసిన లక్ష్మీదేవి తనకెళ్ళి చూస్తుంది, ప్రేమతో చూస్తుంది, సిగ్గుతో తలదించుకుంటుంది. ఎందుకు ఎంతసేపు చూపులు ఇవన్నీ అనుకొని విష్ణుమూర్తి గారు ఆ లక్ష్మీదేవిని తీసుకొని హృదయంలో పెట్టుకున్నట. ఉరమందు దాల్చినట తత్కరుణారస దృష్టిచే ప్రజల్ మగుడగా తొంటి భంగిల్ అతి మంగళ సాధిపతత్వ సంపదన్ యగిన లోకముల్గనిరి అంటున్నారు పోతన గారు. అంతకుముందు ఏదైతే ఈ కృష్ణ పరమాత్మ యొక్క పూజా పుష్పమాలనిచ్చినప్పుడు ఏదైతే స్వర్గలక్ష్మి పోగొట్టుకున్నాడో దేవేంద్రుడు, దానికి ముందు ఎంతైతే స్వర్గలక్ష్మి ఉందో వైభవం, ఆ మొత్తం వైభవాన్ని పొందాడట. ఎట్ట పొందాడట ఆయన? తత్కరుణారస దృష్టిచే అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అమ్మవారట విష్ణుమూర్తి హృదయంలోకి రాగానే అటు పెట్టుకున్నట, వామాంకంలో పెట్టుకోగానే అప్పుడు చూపులు చూసిందటండి దేవేంద్రుడికి వెళ్ళి. అమ్మా ఇక బ్రతికి బయటపడ్డాం, ఎందుకంటే నువ్వు మాకెళ్ళి నవ్వావు, చూపులు కూడా ప్రసరింపచేశావు అమ్మ అంటే. అమ్మవారు ఎప్పుడు చూపులు ప్రసరింపజేసిందండి? విష్ణుమూర్తి హృదయంలోకి వెళ్ళే వరకు కూడా ప్రసరింపచేయాల. ఎందుకు? ఇక్కడే ఉంది విషయం. అమ్మవారు శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో హృదయంలోకి రాగానే దేవేంద్రుడు అంతకుముందు తప్పు చేసి మదనపడి సముద్ర మదనం చేసినటువంటి దేవేంద్రుడు లక్ష్మీదేవి వచ్చిన తర్వాత మంగళ స్నానం చేయించి పూజలు చేసినా కూడా నవ్వలేదు, చూపులు ప్రదర్శించాల. కానీ విష్ణుమూర్తి హృదయంలోకి రాగానే చూపులు ప్రదర్శించింది. ఎందుకంటే దేవేంద్ర గుర్తుపెట్టుకో, లోకంలో ఎవరైనా నేను సపరేట్ లక్ష్మిని అనే దానికి ఐడెంటిటీ లేదు. నారాయణుడి యొక్క శక్తిని నేను. నా స్థానం ఏదంటే నారాయణమూర్తి యొక్క హృదయం. నేను ఈ స్థానంలో ఉంటాను, నారాయణమూర్తి యొక్క శక్తి స్వరూపిణి అని భావించి నన్నెవరు కోరుకుంటారో లక్ష్మి అనే సంపదను, వాళ్ళు నా భర్త అయిన నా యజమాని అయినటువంటి నారాయణమూర్తిని సేవించాలి. నేను కావాలి సంపద, నారాయణమూర్తి వద్దు. దీపం కావాలి, దీపం వద్దు. దీపపు కాంతి కావాలంటే సాధ్యం అవుతుందండి. జ్యోతి వద్దు, జ్యోతి కాంతి కావాలి అంటే అది కుదరదే. అట్లనే నేను నా భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఒకటే, మమ్మల్ని విడదీయరాదు. విడదీస్తే అజ్ఞానం, మా ఇద్దరిని ఒకటిగా చూస్తే జ్ఞానం. కాబట్టి ఎవరైనా సరే సంపదలు కోరే ఎవరైనా నన్ను లక్ష్మి అని కొలిస్తే కాదు, లక్ష్మీ నారాయణుడు. కాబట్టే దద్యాదయాను పవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ నకించన విహంగసి సంవిషన్నే దుష్కర్మ ధర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నారాయణ ప్రణయిని అన్నారు శంకరాచార్యులు వారు అందులో కనకధార స్తోత్రంలో. అంతే తప్ప లక్ష్మి నువ్వు నాకు రావాలి అంటే ఐశ్వర్యం రాదు. లక్ష్మీనారాయణను కలిపి ధ్యానించాలి.
ఇప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణు వామాంకంలో కూర్చుంది అంటే లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం జరిగింది. అంతకుముందు వరమాల వేసింది అంటే స్వయంవరం జరిగింది. మంగళ స్నానం జరిగిందంటే అభిషేకం జరిగింది. అంతకుముందు సముద్రం నుంచి ఉద్భవించింది. కాబట్టి లక్ష్మీ సముద్భవం ఘట్టంలో లక్ష్మీదేవి ఆవిర్భవించడం, మంగళ స్నానాలు అంటే అభిషేకం, వరమాల వేటువంటి స్వయంవరం, నారాయణమూర్తి హృదయంలోకి వెళ్ళడం అంటే కళ్యాణం. ఈ లక్ష్మీనారాయణుల కళ్యాణం జరిగిన తర్వాత హృదయంలోకి వెళ్ళిన లక్ష్మీదేవి దేవేంద్రుడి వంక చూపు ప్రదర్శించిందట. ఏంటి అంటే అర్థం ఇంకొక మాట, లక్ష్మీదేవి విష్ణువు యొక్క హృదయంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే చల్లటి చూపులు చూసింది దేవేంద్రుడి మీద. అక్కడ ఏంటంటేనండి, మనకెవరికి సంపద కలగాలన్నా, మనకేదన్నా జ్ఞానం కలగాలంటే గురువు గారి యొక్క చల్లటి చూపులు మనపై ప్రసరించాలి. అదేవిధంగా సంపదలు కావాలంటే నారాయణమూర్తి యొక్క శక్తి స్వరూపిణి యొక్క చూపులు పడాలంటే నారాయణమూర్తి యొక్క సంకల్పం, మన సంపదలన్నీ, మన ఐశ్వర్యాలన్నీ, మన పదవులన్నీ, మన యొక్క వైభవాలన్నీ, మన యొక్క మేధాశక్తి ఇదంతా మన సొంతం కాదండి. రామం సత్యపరాక్రమం, రాముడిదే సత్యపరాక్రమం, నిజమైన పరాక్రమం. అందరిది కూడా అద్దెకి ఇవ్వబడితే ఆ భగవంతుడు గురువు గారి ద్వారా మనకు ప్రసాదించబడిన జ్ఞానం మనకు ఇవ్వబడింది తప్ప మనకి ప్రత్యేక స్వతఃసిద్ధంగా మనకున్నది కాదు. అటువంటి నారాయణమూర్తి యొక్క శక్తి స్వరూపిణైన లక్ష్మీదేవి హృదయంలో ఉండగానే చూపులు ప్రదర్శించింది, చల్లటి చూపులు చూపించిందంటే నారాయణమూర్తి హృదయంలో అమ్మవారు ఉంది అంటే నారాయణమూర్తి హృదయం నుంచి సంకల్పం ఒకటి ఉంటుంది. మనకి ఐశ్వర్యం ఇవ్వాలనే సంకల్పం ఇచ్చేది నారాయణమూర్తి హృదయం. అంతేకాదు, ఒక్క సంకల్పమే సరిపోదండి, విష్ణుమూర్తి యొక్క దయ కూడా ఉండాలి మన మీద. హృదయం అనే పదం రాస్తే ఆ హృదయం అందులోనే దయ ఉంది అంటే విష్ణుమూర్తి హృదయంలోనే దయ ఉంటుంది. విష్ణుమూర్తి హృదయం నుంచి సంకల్పం వస్తుంది. ఆ రెండూ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఐశ్వర్యాలు వస్తాయి దేవేంద్ర. కాబట్టి విష్ణుమూర్తి హృదయంలోని వేద అమ్మవారు స్థానాన్ని ఆక్రమించిన తర్వాత మాత్రమే చూపులు ప్రదర్శించింది అంటే అర్థం విష్ణుమూర్తి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు, దయా కరుణలకు, దయా సంకల్పాలకు అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి ఆ స్థానాన్ని పొందినప్పుడు మాత్రమే దేవేంద్రుణ్ణి కటాక్షించింది, చూపు ప్రదర్శించింది. మొత్తం లక్ష్మీ అంశ అంతా వచ్చిన తర్వాత వెంటనే కౌస్తుభమణి ధరముకుంద రాధే గోపాల్ అని గోపాలఖ్యలు చెప్తారే, ఆ కౌస్తుభమణి ధరించిన కృష్ణ పరమాత్మ ఏదైతే కౌస్తుభమని చెప్తారో, కౌస్తుభమణి పాలసముద్రం నుంచి వస్తే అది కూడా ఇచ్చారట. సకల ఆభరణాలు శోభిస్తుంటే విష్ణుమూర్తి వక్షస్థలం మీద, అందులో ఈ సకల ఆభరణాలకు మహాభరణంగా విష్ణుమూర్తి హృదయంలో ఉందట లక్ష్మీదేవి. ఆ అమ్మ యొక్క చూపులు పడగానే అంత దేవత పుష్పవృష్టి కురిపించారు, మంగళవాద్యాలు, మ్రోసన్ శంఖ మృదంగ వేణురవముల్ పెన్నాడి మున్నాడి పెంజీ కటుల్ వాసన్ నర్తన గాలల్ నీలల సురల్ భాసిల్లి ఆర్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవ ముఖరుల్ తల్లింగ మంత్రంబులం ప్రాసక్తిని వినుతించిరి ఉల్లసిత పుష్పశ్రేణి వర్షించుతున్. ఆ రకంగా పుష్పవృష్టి కురిసింది. విష్ణు సూక్తాలన్నీ వల్లించారు వేద పండితులు. అయిపోయింది. ఆపాల వెల్లి కూతురు తీపుల చూపులను దోగి తిలకింప ప్రజల్ చేపట్టిది సంపదలను పాపించను మేలు జగము బ్రతిక నరేంద్ర అని పరీక్ష మహారాజు సుఖమహర్షి చెప్తున్నాడు. అమ్మవారి యొక్క చల్లటి చూపు ప్రసరించగానే స్వర్గలక్ష్మి మొత్తం తిరిగి ప్రాప్తించింది. స్వర్గలోకమే కాదు అన్ని లోకాలు కూడా హాయిగా సంపదలు తొలతూగినాయి. చూపులు పడలేదు ఎవరి మీద. నాకు అమ్మవారు ఎందుకు, అమృతం కావాలని చూస్తున్నారు. ఎవరు పక్కన పోయి కూర్చున్నారు. అభిషేకం వద్దు, అమ్మవారు వద్దు, అమ్మవారు వైపు నా చూపులు వద్దు. అమ్మవారిని మనం చూస్తే అమ్మవారు మనల్ని చూస్తుంది. గురువు గారిని మనం కనుక ఆశ్రయిస్తే గురువు గారు మనకు అనుగ్రహిస్తారు. గురువు గారు వచ్చినా కూడా ఆయన గురువు గారిని కలవాలనే ధ్యాస లేని వాళ్ళని గురువు గారు ఏమనుగ్రహిస్తారండి. ఆ రకంగా భగవంతుడు కూడా ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి మాత్రమే తన యొక్క చూపు ప్రసారం చేస్తారు. అమ్మవారిని చూడాలనే ఆరాటంతో అభిషేకం చేసిన వాళ్ళు ఎవరంటే దేవతలు. కాబట్టి వాళ్ళకు అనుగ్రహం కలిగింది, సంపద వచ్చింది. రాక్షసులు దేనికోసం చూస్తున్నారు? అమ్మవారి కోసం చూడాల, అమృతం కోసం చూస్తున్నారు. అమృతం అంటే ఏంటి? ఇక్కడ ఒక గొప్ప మాట అండి. ఏంటంటే అమృతం ఎప్పుడు వస్తుందంటే అమ్మవారు వచ్చిన తర్వాత, అమ్మవారు చూపులు పడిన తర్వాతే వస్తుంది. దీని అర్థం ఏంటంటే అమృతం అంటే ఏంటంటే అర్థం మృతము లేనిది, చావు లేనిది, శాశ్వతమైనది ఏదంటే ఆనందం. ఆ ఆనందమే మోక్షం. మోక్షం రావాలంటే అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలు పడ్డ వాళ్ళకు మాత్రమే మోక్షం వస్తుంది. అదే అమృతం. ఇక అమృత ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నారు. చూపులు పడక దారిద్ర్యంతో కొట్టుమెట్టాడుతున్నారు రాక్షసులు. సముద్ర మథనం ప్రారంభమైంది. అందులో నుంచి వచ్చారు ఎవరు?
శ్రీకృష్ణార్యతనోజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సగరోగహరం భజే. సకల రోగాలను హరించి వేసేటువంటి ధన్వంతరి సమానుడైనటువంటి మన బుజ్జి మాస్టర్ గారిని ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. ఎందుకంటే పాల సముద్రంలోంచి ఉద్భవించిన మహానుభావుడు ధన్వంతరి ఒక చేత్తో ఆయుర్వేద విద్యను, ఇంకొక చేతిలో అమృత భాండాన్ని పట్టుకుని పైకొచ్చాడు. రాగానే ఒక్కసారిగా వికసించిన ఎవరి ముఖాలు? రాక్షసుల ముఖాలు. దేవతలకు పెద్ద వికసించడం లేదు, బాధపడటం లేదు. ఎట్టయినా మాకు అర్హతను మాకు వస్తేలే చూస్తున్నారు దేవతలు. కానీ ఒక్కసారిగా అల్లకల్లోలం చేశారు రాక్షసులు. ఆ చేతిలో ఉన్న ఆయుర్వేద వైద్యం క్రమక్రమంగా ఋషులు, తద్వారా తాతగారైన అనంతాచార్య తాతగారికి, మన పరమ గురువు ఎక్కిరాల కృష్ణమాచార్య గురుదేవులకు, మన గురుదేవుల వరకు కూడా ఆయుర్వేద విద్య ప్రసరిస్తూనే ఉన్నది. ఇక ఇంకొక చేతిలో తెచ్చినటువంటి అమృత భాండాన్ని రాక్షసులు లాక్కున్నారండి. లాక్కోగానే ఒకసారి దేవతల ముఖాలు మాడిపోయినాయి. ధన్వంతరి తెచ్చాడు అమృతం, బాగానే ఉంది, కానీ రాక్షసులు ఎగేసుకుపోయారు. దేవతలు ఏం చేస్తారు? మనం మధ్యాహ్నం భోజన ప్రసాదం పెడుతున్నారు అనగానే ఎవరు పడితే వాళ్ళు ఎగురుతారండి, లైన్లో వెళ్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. పెద్ద లేదు చిన్న లేదు, ఎంత పెద్దవాడైనా వెనకొస్తే వెనక్కి, ఎంత చిన్నవాడైనా ముందొస్తే ముందే. మన గురు పూజల్లో ఉన్న క్రమశిక్షణ, అదే క్రమశిక్షణ దేవతల్లో కూడా ఉంది. వాళ్ళు చిన్నగా లైన్లో ఉండి అమృతం పోస్తాడులే ధన్వంతరి తీసుకుందాం అనుకున్నారు. కానీ ఈ లోపల రాక్షసులు కొట్టేశారు. వెంటనే బాధపడ్డారు. వీళ్ళకున్నది ఒకటే దిక్కు, ఏంటి దేవతలకు? నారాయణ అన్నారు. నారాయణమూర్తి వచ్చాడు. వచ్చి కలిపురుషుని పిలిచాడు. కలిపురుషులను అందులోకి వెళ్ళబోయా రాక్షసుల్లోకి. చిత్తం ప్రభు వెళ్ళాడు. కలిపురుషుడు యొక్క గొప్పతనం ఏంటండి? కలిసి ఉండకుండా చేసేవాడే కలిపురుషుడు, ఐకమత్యం లేనివాడు. పొద్దున మాస్టర్ గారు చెప్పిన ఒకే ఒకటి, బృందావనంగా మనకి గురు పూజలు ఇస్తున్నారు, అందరం కలిసి కట్టుక సంఘీయ శక్తిని కలుగే, కలియుగంలో సంఘటితంగా చేసే తప్ప ఫలితం రాదు అని ఐకమత్యంగా ఉండమని చెప్పారు. ఐకమత్యంగా ఉండనివ్వని వాడు కలి వచ్చాడు. రాక్షసుల్లో దూరాడు. అప్పుడు రాక్షసుల్లో నువ్వు తాగడానికి లేదు అనగానే నువ్వు తాగడానికి లేదు, వీళ్ళు కొట్టుకుంటూ అమృతం చుక్క కూడా వేస్ట్ కాకుండా అట్ట పట్టుకున్నారు రాక్షసులు. ఈ లోపల దేవతలు ప్రార్థించారు కదా, నారాయణమూర్తి గారు వచ్చారు. ఎట్లొచ్చారు? పాలిండ్లపై నన్నపై ఎద జారించి నెల్లన చక్కనొత్తు తలుపు తల్కని గండ ఫలకంబులయంచు వలయించి కింగేలను జగించు కడు మెరుగులు వారు కడకన్నులల్లార్చు అల్లార్చి రెప్పలనండగొలుపు దళిత ధమ్మిళ్లకు సమగంధం రేపు కంకణాది క్షణం కృతల్ గడలు గొలుపు వడలు కాంతులు పట్టులే కులుకబారు సన్నవలి పంపు పైద చౌకళింప అన్నట్టుగా ఈ లోకం మొత్తాన్ని మోహించేటువంటి జగన్మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చారు. వచ్చిన శ్రీ మహావిష్ణువు యొక్క సౌందర్యాన్ని చూశారు రాక్షసులు. వెంటనే ఏంటి ఈ సౌందర్యం అని ఎగబడి చూస్తుంటే జగన్మోహిని అన్నదట, ఏంటి కొట్టుకుంటున్నారేంటి అంటే, ఈ అమృతాన్ని ఎట్ట పంచాలి అని చూస్తున్నాం అనగానే మరి నన్ను పంచమంటారు అందట. నన్ను పంచమంట, అది మహాప్రసాదం, నేను పంచదు అంతకంటే అమ్మా అన్నారట. అంటే రాక్షసులకు ఏం కనపట్టల్లా, జగన్మోహన్లో ఉన్న అందం సౌందర్యం కనిపిస్తోంది. ఆ సౌందర్యానికి దాసులయ్యారు రాక్షసులు. అమ్మ నువ్వే పంచమ్మా అంటే, వద్దులే నేను పంచితే మళ్ళీ సరిగ్గా పంచలేదు అని అంటారు, నా మీద నెపాలు వేస్తారంటే, ఏం వేయం నువ్వు పంచు, నువ్వు ఎట్ట పంచినా ఒకటే అంటే, సరే అయితే కూర్చోండి అనగానే ఆమె అంతా తెలుసు. దేవతలు రాక్షసులకు పడదే మాకు అంటే, ఒక పక్క దేవతలు ఒక పక్క రాక్షసులు కూర్చోమన్నది. జగన్మోహిని అవతారంలో విష్ణుమూర్తి కూర్చున్నారు. అమృతాన్ని వడ్డిస్తున్నాడు ఎవరు? జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి. దేవతలకు ఒక్కొక్కళ్ళకు అమృతాన్ని వడ్డిస్తున్నారు. ఇటు పక్క రాక్షసులకు మాత్రం వలపులు వడ్డిస్తున్నారు. ఆ వలపుల్లో పడిపోయి మోహంలో పడిపోయి అందాన్ని చూసి ఆస్వాదిస్తున్నారు రాక్షసులు. దేవతలు హాయిగా అమృతాన్ని పొందుతున్నారు. ఆ సమయంలో కొద్దిసేపు అయిన తర్వాత రాక్షసులు ఒకటి, అమ్మ మరి మాకేది అనగానే అనగానే అమ్మో సౌందర్యం చూసి ఒక్కసారి లొంగిపోయారు రాక్షసులు. ఆ రకంగా మోహంలో ముంచేశాడు జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి రాక్షసుల్ని. ఎందుకు ముంచాడట్లా? ఆసురు శక్తులకు అమృతాన్ని ఇస్తే ప్రపంచానికే ఇబ్బంది కాబట్టి రాక్షస శక్తులు లోక రక్షణకు విఘాతం కల్పించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అమృతం వెళ్ళకూడదు, వాళ్ళకి వెళ్లకుండా చేశాడు. వీళ్ళకి అమృతాన్ని వడ్డించారు విష్ణుమూర్తి. ఇక్కడ ఒక్క మాట చెప్పేసి ముగిస్తా. ఏంటంటేనండి, మాస్టర్ గారు పొద్దున్న చెప్పినటువంటి విషయమే మొత్తం అదే. ఈవేళ నేను నిన్న సాయంత్రం అనుకున్నాను చెప్తే బాగుంటుంది, చెప్పిస్తే మాస్టర్ గారు చెప్పించాల్సిందిగా మందే ఉందండి. ఆ అనుగ్రహం లేకపోతే చెప్తా అనుకునేది ఏది చెప్పలేం కూడా. అప్పుడు ప్రొద్దున్నే వస్తే నాకు 5-6 సంవత్సరాల బట్టి అనుభవం. ఇది వేళ ఏదైతే చెప్తామనుకుని ఒకటి అనుకుంటానో ఖచ్చితంగా మరో రోజు గురు పూజల రోజు ప్రొద్దున పూట 6:30 నుంచి 7:30 వరకు మాస్టర్ గారు అదే చెప్తారు.
దాంట్లో ఉన్న అంతరార్థాన్ని దానికి సమర్థించేటువంటి శ్లోకాలు చెప్తారు. ఇది విచిత్రం. ఇవాళైతే మరీ అనమాట ఇంద్రియాన్ని పరాణ్యాహు అన్నారు. ఆ శ్లోకమే రాత్రి నేను చర్చించాను చాలాసేపు. ఎందుకంటే చంద్రుడు అనేటువంటి మనోస్థానం దాటిన తర్వాత ఈ సముద్ర మథనంలో చంద్రుడు అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి అంటే ఎవరండి? ఇంద్రియాణి పరాణ్యాహు అని చివరికి అన్నారు. ఆ మనసు దాటిన బుద్ధి, యో బుద్ధే పరతస్సు సహా అన్నారు. కాబట్టి మనస్సు దాటిన తర్వాత బుద్ధి లేదండి. బుద్ధి దాటిన తర్వాత ఉంటే పరాశక్తి యొక్క చైతన్యమే. అదే ఎవరంటే ఆత్మ, అదే సహా అని చెప్పారు గురువు గారి పొద్దున. ఆ సహా యో బుద్ధే పరతస్సు సహా అనేటువంటి ఆ తత్వాన్ని పొందాలంటే సాధకుడు ఎప్పుడైనా మనోచక్రం దాటాలి. మనోచక్రం అంటే ఏంటంటే ఆజ్ఞాచక్రం, అదే చంద్రుడి స్థానం. కాబట్టి చంద్రుడు ఉద్భవించిన తర్వాత సముద్రంలో, పాల సముద్రంలో అమ్మవారు వచ్చారు. అదనమాట తత్వం. ఇక్కడ చూడండి, ఇటు పక్క దేవతలు, ఇటు పక్క రాక్షసులు అనుకోండి. రాక్షసులకేమో అమృతం వడ్డించాల, దేవతలకు అమృతం వడ్డించారు విష్ణుమూర్తి. ఇక్కడున్న అంతరార్థాన్ని ఒక 2-3-4 నిమిషాలు జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం చాలా గొప్పది. ఈ యొక్క క్షీరసాగర మథనానికే ముగింపు అన్నమాట. అది ఏంటంటే అండి, లోకంలో మనందరం కూడా ప్రతిదీ పొందాలి అనేటువంటి తపనతో ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల వాసన, ఆసక్తి ఉండి ఏవో పొందాలి అనేటువంటి ఆరాటంతో ప్రొద్దున లేచిన దగ్గర నుంచి మనం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నమే పారసముద్ర మథనం, క్షీరసాగర మథనం. ఆ మథనం కోసం ఏం ఉపయోగిస్తామండి మనం? మన శరీరాన్ని తీసుకుంటే పిండాండంలో వెన్నుముక, అడుగునున్నటువంటి మూలాధార చక్రం, ఆది కూర్మం, వాసుకీదంటే మనలో ఉన్నటువంటి 3.5 చుట్ల యొక్క ఆ కుండలిని శక్తి. మరి లాగే దేవతలు రాక్షసులు ఎవరండి? ఎవరా రాక్షసులు దేవతలు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులుగా ఉంటాయి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంతకాలమే మనిషి బ్రతుకు. ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య సమన్వయం కాకపోతే మనిషికి బ్రతుకు లేదు అన్నారు మాస్టర్ గారు పొద్దున. అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం, గాలి పీల్చడం, గాలి వదలటం అనేటువంటి ఆ ఇద్దరే దేవతలు, రాక్షసులు. ఆ ఇద్దరే మథనం చేస్తున్నారు. అంటే జాగ్రత్తగా గమనించండి. టెన్షన్తో ఎన్నో ప్రయత్నిస్తుంటాం. మాస్టర్ గారు అన్న మాట ఏంటి? ఉచ్ఛ్వాసం గాలి పీల్చడం, నిశ్వాసం వదలటం, ఈ 2 సమన్వయంతో ఉన్నంతసేపు బ్రతుకు. అవి ఏదైనా ఆగినాయా మనిషి అయిపోయినట్టే. మనిషి బ్రతికినంత కాలం కూడా మనస్సు నిలవంది దేని మీద అంటే ఈ శ్వాస మీదే. ఆ శ్వాసే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, దేవతలు, రాక్షసులు. ఈ శ్వాస ప్రక్రియ ద్వారానే మనలో అనేక ఆలోచనలు మనసులో వస్తుంటాయి. ఆ వచ్చే ఆలోచనలో దైవీ ప్రకృతి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, ఆసురీ ప్రవృత్తి సంబంధించిన ఉంటాయి విషయాలు. వీటిల్లో మనం చేయవలసింది ఏంటంటే, ఆ దేవతలంతా కూడా అమృతం వడ్డిస్తుంటే దేవతలు అమ్మవారిని జగన్మోహిని దేనిగా చూశారంటే అన్నపూర్ణాదేవిగా చూశారు. రాక్షసులు దేనిగా చూశారు? అందగత్తెగా చూశారు, సౌందర్యవతిగా చూశారు. అంటే దేవతా గుణాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ విశ్వాన్ని విష్ణువుగా చూస్తారు. అదే విశ్వం విష్ణువు. లేదంటారా? దేవతా గుణాలు ఉన్నటువంటి గురువుగారిని ఆశ్రయించిన మనందరం కూడా జగన్మోహిని దేనిగా చూస్తా ఉంటే విష్ణువు యొక్క శక్తి స్వరూపిణి వైష్ణవిగా చూస్తాం. వైష్ణవి. అదే రాక్షస శక్తులను ఆసురీ గణాలంతా ఏం చూస్తారంటే అమ్మవారిని ఒక అందగత్తె, ఇంద్రియ సుఖాలకు పనికొచ్చేటువంటి ఒక అందగత్తె. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఇంద్రియ సుఖాలు పొందటానికి కావాల్సినటువంటి వస్తువులు దొరికే దుకాణంలాగా చూస్తారు ఈ ప్రపంచాన్ని రాక్షసులు. అదే దేవతా లక్షణాలు ఉన్నటువంటి గురువు గారిని ఆశ్రయించినటువంటి భక్తులు ఏం చేస్తారంటే మనకు ఇంద్రియ సంబంధమైన సుఖాలు కాదు శాశ్వతం, ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా విష్ణువుగా దర్శిస్తూ విష్ణువులో జగన్మాత, జగన్నాథుడిని, ఈ విశ్వాన్ని విష్ణువుగా చూసేటువంటి బుద్ధి గురువుని ఆశ్రయించిన శిష్యులకు ఉంటారు. వాళ్ళకు అమృతం లభిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఈ లోకం మొత్తాన్ని కూడా ఇంద్రియ సుఖాలు ఇచ్చే దుకాణంగా చూసేటువంటి రాక్షస గుణాలు బాగా ప్రబలినటువంటి వాళ్ళు ఈ లోకంలో చచ్చిపోతారు, మళ్ళీ పుడతారు, చస్తారు, ఈ చక్రబంధాల్లో చిక్కుకుంటారు. కానీ దేవతా గుణాలు ఉన్నటువంటి వాళ్ళు, ఈ జగత్తు మొత్తాన్ని వైష్ణవిగా చూసిన వాళ్ళు, ఆ వడ్డిస్తున్నటువంటి జగన్మోహిని అన్నపూర్ణాదేవిగా చూసిన వాళ్ళు సాధనలో సిద్ధి పొంది అమృతాన్ని పొందుతారు. ఆ అమృతం అంటే ఏంటంటే మళ్ళీ తిరిగి రాని శాశ్వత విష్ణు సాహిత్యం అనేటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు. కాబట్టి మనం చేసే పొద్దున లేచిన దగ్గర నుంచి చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే పెడతామో ఆ ఎఫర్ట్లలో ఇద్దరుంటారు, 2 రకాలు ఉంటారు. ఒక రకం వాళ్ళు గురువుగారిని ఆశ్రయించి లోకాన్ని లోకేశ్వరిగా, జగత్తును జగన్నాథులుగా, విష్ణువుగా, విశ్వం విష్ణు అనేటువంటి భావనలో ఉన్నవాళ్ళు, దేవతాగుణం ఉన్నటువంటి గురువుని ఆశ్రయించిన శిష్యులు. అదే గురువు గారు లేదు, ఏమీ లేదనేటువంటి కొంతమంది ఈ ప్రపంచమే సుఖం, ఈ ప్రపంచమే సర్వం అనుకునేటువంటి ఇంద్రియ సుఖాలకు వెంపర్లాడేటువంటి ఆసురీ గుణాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ సౌందర్యాన్ని చూస్తూ అందులోనే మునిగిపోతారు. పుడతారు, మోక్షం ఉండదు.
కానీ మోక్షం ఉండేది ఎవరికంటే గురువు గారిని ఆశ్రయించినటువంటి దైవీ మనస్తత్వం కలిగిన వాళ్లకు. మనం చేసే పని ఏంటంటే చిట్ట చివరికి చెప్పే కంక్లూజన్ ఒక్కటే మాట, గురు పూజలలో గురువు గారు అప్పుడప్పుడు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ దర్శనమిస్తూ మనకి మంచి మంచి మాటలు చెప్పడం వల్ల మనకి ఏంటో చెప్పనండి ఒరిగేది. మనలో ప్రతి మనిషిలో ఆసురీ ప్రవృత్తులు ఉంటాయి, దైవీ ప్రవృత్తులు ఉంటాయి. కానీ క్రమక్రమంగా గురువు గారి బోధలు వినడం ద్వారా, ఐకమత్యంతో కూడుకున్నటువంటి గురు పూజలకు రావడం ద్వారా మనలో ఉన్నటువంటి దైవీ ప్రవృత్తులను ఉద్ధరించుకోవటం, ఆసురీ ప్రవృత్తులను అణగదొక్కటం, క్రమక్రమంగా అణగదొక్కి చిట్ట చివరికి ఆసురీ ప్రవృత్తులని మన నుంచి లేకుండా తొలగింపు చేసుకోవటం, దైవీ ప్రవృత్తులను పెంచటం. ఆ ఉద్ధరించబడిన దైవీ ప్రవృత్తులు ఏం చేస్తాయంటే ఈ జగత్తును జగన్నాథుడిగా, అంటే విశ్వాన్ని విష్ణువుగా చూసేటువంటి మానసిక స్థితిని ఈ దైవీ శక్తులు కలిగిన వాళ్ళు పొందుతారు, గురువు గారిని ఆశ్రయించిన వాళ్ళు పొందుతారు. గురువు గారిని ఆశ్రయించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ జగత్తు బ్రతికినంతకాలం ఇంద్రియ సుఖాలతో బ్రతుకుదాం, హాయిగా మధ్యాహ్నం పూట కూడా నిద్ర వచ్చే పదార్థాలు తీసుకుందాం, ఇక ఈ లోకంలో దొరికే ఇంద్రియ సుఖాలన్నీ అనుభవిద్దాం అంటారు. అనుభవిస్తారు, పోతారు, మళ్ళీ పుడతారు. మళ్ళీ పుట్టే జన్మ ఏ కుక్కో నక్కో తెలవదు, మనిషిగా పుడతారని గ్యారంటీ వాళ్ళు లేదు. కానీ దైవీ గుణాలు గురువుగారిని ఆశ్రయించిన వాళ్ళు, జగత్తును జగన్నాథుడిగా చూసిన వాళ్ళు అమృతాన్ని పొందుతారు. కనీసం అమృతం అంటే మీరు అనొచ్చు, ఒక్కసారి గురువు గారి దగ్గరికి వచ్చి గురు పూజలకు వస్తే మోక్షం వస్తుందా అంటే, ఒక జన్మకు మోక్షం రాకపోయినా మోక్షానికి మార్గంలో ఉన్నటువంటి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే వెలుగు, అదే అమృతం. అటువంటి అమృతాన్ని పొందాలంటే దైవీ శక్తులు మనలో పరిఢవిల్లాలి, దైవీ శక్తులు బుద్భుతం కావాలి, ఆసుర శక్తులు అణగదొక్కబడాలి. దీనికి పనికొచ్చేదే గురు పూజలు, గురువు గారి బోధలు, ఐకమత్యంతో ఉండేటువంటి గురు పూజలో ఈ భక్తులంతా కూడా ఐకమత్యంతో తిరిగేటువంటి ఈ ఆధ్యాత్మిక సత్సంగం అని చెబుతూ, ఇటువంటి క్షీరసాగర మథనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ప్రొద్దున నిద్రలేసిన దగ్గర నుంచి కూడా ఆ పోరాటం చేస్తూనే ఉంటాడు, ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అదే మనలో ఉన్నటువంటి క్షీరసాగర మథనం. ఆ మథనమే మనందరినీ కూడా గురువు గారి యొక్క బోధల వైపు, గురువు గారి యొక్క అనుగ్రహం వైపు, అమృతం వైపు, మోక్షం వైపు మనందరినీ కూడా ప్రయాణింపచేయుగాక అని చెప్పి అటువంటి స్థితి మనకు కలుగజేయవలసిందిగా గురువు గారి యొక్క పాదాలను నేను ప్రార్థిస్తూ మనందరి తరఫున ఈ ఆధ్యాత్మిక మాటలకు ఇంతటితో ఈ పూట స్వస్తి.